అయిపోయిందా అమ్మ? అవుతుంది ప్రభుజీ. రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీ గురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి నమామి హరి ప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు యం భాగవత సేవయా భాగవతి ఉత్తమ శ్లోకే భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌర కృషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కృష్ణ కరోతి వాచనం కృపాతమహం వందే పరమానంద మాధవం.
అపవిత్రో పవిత్రో వా సర్వాంశగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మా హరే కృష్ణ జగదంబ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాद प्रणाम. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ లక్ష్మీ హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మా. భారతీ మాతాజీ ఎలా ఉన్నారమ్మా? ఎక్కడున్నారు? అది ఇక్కడే ఊర్లోనే ఉన్నారండి. వాళ్ళ అన్నయ్య గారు ఏదో హాస్పిటల్లో ఉన్నారని అక్కడ ఉన్నారండి. భారతి మాతాజీ వాళ్ళ బ్రదర్ కి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారండి. హాస్పిటల్లో ఉన్నారు, అందుకనే అవ్వట్లేదని చెప్పారు. మరి పొద్దున్న కాల్ చేశారు. అచ్చా 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 అచ్చా. హరే సో, కృష్ణ. మన హరే ఆదివారం కృష్ణ. పూర్తిగా అయిందండి. ఆదివారం ఏమ్మా? ప్రణవోత్సవం పూర్తి ఆదివారం అయిందా? క్లాస్ అయింది కదమ్మా ఆదివారం ప్రణవానంద ప్రభుది. ఓహో, చూడలేదు. రోజు అది ఆన్లైన్ ఇచ్చిందో లేదో తెలియదు, బట్ ఫిజికల్ క్లాస్ అయితే అయ్యింది. హరే సుమారుగా కృష్ణ 5 ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రభుజీ. సరే 18 రోజులు పండగలా గడిచిందండి. ఏమ్మా? 18 రోజులు పండగలా గడిచిందట. పండగలా అవునా? గడిచిందండి. చాలా గుడ్ గుడ్ గుడ్. ఒక్కరోజు మిస్ అవ్వకుండా కృష్ణుడి దయ వల్ల. గుడ్. అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, కొన్ని ఎవరైనా మిస్ అయినా సరే వినొచ్చు. ఉన్నాయండి, ఇందులో పెట్టారు. మళ్ళీ రేపు 1st నుంచి 7th వరకు భాగవతం ఉంది కదా. అవును అదేనండి. అవును భాగవత సప్తాహం చేస్తాం. 7:30కి అది కూడా. ఇదే టైం కదండి భాగవతం కూడాను. ఫస్ట్ నుంచి 7th చూద్దాం. అప్పుడు మళ్ళీ క్లాస్ కావాలంటే ముందుకు మూవ్ చేసుకుందాం. 1వ తారీఖు నుంచి ఆ. 6 గంటలకి అవును పెట్టుకుందాం. మైండ్ క్లాస్ 6 o'clock పెట్టుకుందాం. ఆ 2 రోజులే కదా. అలాగే అలాగే. 3 రోజులు 3 రోజులు వస్తుంది. 2 మనకి రోజులు మంగళవారం లక్ష్మి శుక్రవారమే కదా. 2 రోజులు. 2 రోజులు. సో ఇప్పుడు ఎన్నో శ్లోకం దగ్గర ఉన్నాం. ఎవరు చదవాలి? అది 31వ అధ్యాయం 2వ శ్లోకం చదవాలి. నాన్న మేము మొదటి నుంచి అలా మొదలు పెట్టేసుకునే వాళ్ళం నాన్న. ఎవరు ఎక్కువ మంది లేరు కదా, స్టార్టింగ్ నుంచి ఎలా అలా చదివించుకునే వరుసగా చదువుకొని వెళ్ళిపోయాం. మళ్ళీ స్టార్ట్ చేసేస్తే అయిపోతుంది. సో 2వ శ్లోకం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలా? 2వ శ్లోకం. ఇవాళ అందరికీ రాదేమోనండి. 739వ పేజీ. చదమ్మా. 739వ పేజ్. స్టార్ట్ చేస్తున్నాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. సో 739వ పేజీ. చతుర్థ స్కందం అధ్యాయం 31. ప్రచేతసులకు నారదుని ఉపదేశం. సో ఇవాళ అందరికీ రాదంటే చాప్టర్ అయిపోతుందనా మీ ఉద్దేశము? ఓకే 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 అర్థమైంది. ఎన్నో పేజీలు లేవు కదా, 40 ఇంకా 739. 39 నుంచి 73 అంటే 30 పేజీలు. స్టార్టింగ్ నుండి అందరూ కొంచెం 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 చదువుకుంటే కొంచెం వచ్చేస్తుందేమో చదువుకుంటే కదా. చదువుకుంటే కొంచెం వస్తుంది. ముందు నుంచి చదువుకుంటే. సరే అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. దీక్షిత బ్రహ్మ సత్రేణ సర్వభూతాత్మ మేధస ప్రతీచ్యాం దిశి వేలాయాం సిద్ధో భూత్యత్ర జాజలిః. దీక్షిత సంకల్పించిన వారై బ్రహ్మసత్రేణ పరమాత్మ అవగాహనచే సర్వ భూత జీవులు ఆత్మమేధస తనవలే భావించుచు ప్రతీచ్యం పడమటి దిశి దిక్కుగా వేలాయం సముద్ర తీరమున సిద్ధ పూర్ణత్వమున అభూత్ పొందిరి. ఎచ్చటనైతే జాజిలి మహర్షి జాజిలి. తాత్పర్యము ప్రభుపాదుల తాత్పర్యము ప్రభుపాదుల వారికి జయం. ముక్త పురుషుడేంటి జాజిలి వసించు పడమటి సముద్ర తీరమున ప్రచేతసులు చేరిరి. సమస్త జీవులేడ సమభావన కలిగించిన ఆధ్యాత్మిక జ్ఞానమునందు పరిపూర్ణులైన పిమ్మట వారు కృష్ణ భక్తి భావన యందు పూర్ణత్వమును పడిసిరి. భాష్యం. బ్రహ్మసత్ర అను పదమునకు ఆధ్యాత్మిక జ్ఞానాభ్యాసము అని అర్థం. నిజమునకు వేదములు మరియు తీవ్రముకు తపస్సు రెండును బ్రహ్మమని తెలియబడింది. వేదసత్వం తపోబ్రహ్మ. బ్రహ్మం అనగా పరతత్వం అనియు అర్థము కలదు. అనగా వేదాధ్యాయము చేతను తపోనిష్ఠుల చేతను మనుషుడు పరతత్వ జ్ఞానమును నేర్వగలడు. ప్రచేతసులు ఈ కార్యమును చక్కగా వనరించి సమస్త జీవులేడ సమభావను పొంది
ఈ విషయమును గురించి భగవద్గీత 18.54 ఇట్లు నిర్ధారణ చేసింది. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నా కాంక్షతి సమ సర్వభూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ విధముగా దివ్య స్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవం పొంది ఆనందపూర్ణుడగు. దేని కొరకు శోకింపక దేనిని వాంఛింపక అట్టివాడు సర్వజీవుల యేడ సమత్వ భావన కలిగిండు. అటువంటి స్థితి అందే అతడు నా శుద్ధ భక్తియుక్త సేవను పొందుచున్నాడు. హరే కృష్ణ. చదువుతావమ్మా? హరే కృష్ణ. నిజముగా ఆధ్యాత్మిక పురోగతిని బడిసినప్పుడు మనుజుడు జీవుల నడుమ భేదమును గాంచడు. అటువంటి స్థితి సంకల్పము చేతనే సిద్ధించగలదు. పూర్ణ జ్ఞానము వికసించినప్పుడు అతడు జీవుని తొడుగును చూచుట మాని దేహమునందుల ఆత్మనే గాంచును. ఆ విధముగా అతడు మనిషికి, జంతువుకు మరియు బ్రాహ్మణునికి, చండాలునికి భేదమును చూడడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారొకటిచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, సునక మాంసమును తినువానిని అనగా చండాలుని సమదృష్టితో వీక్షింతురు. భగవద్గీత 5వ అధ్యాయము 18వ శ్లోకము యందు కలదు. పండితుడైన వాడు ఎల్లరను ఆధ్యాత్మిక స్థాయిలో సమానముగా గాంచును. అటువంటి భక్తుడు ఎల్లరూ కృష్ణ భక్తిలో వృద్ధి చెందవలననియే వాంఛించును. ప్రచేతసులు వాసస్థానము ఆధ్యాత్మిక కార్య నిర్వహణకు చక్కగా సరిపోవునదై ఉన్నది. జాజలిముని అచ్చటనే ముక్తి నొందెననుచు ఆ విషయము సూచింపబడినది. పూర్ణత్వమును లేదా ముక్తిని వాంఛించువాడు ముక్త పురుషునితో సాంగత్యమును నిలుపవలెను. అదియే సాధు సాంగత్యం అని పిలువబడును. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? సుధామాతాజీ ఉన్నారా? శారదా పద్మావతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. హరే కృష్ణ. 3వ శ్లోకం. తానిర్జిత ప్రాణమనోవచోదృశో జితాసనాన్ శాస్త్ర సమాన విగ్రహాన్ పరే మలే బ్రాహ్మణి యోజితాత్మనః సురేర్జో దదృశే స్మ నారదః. తాన్ వారందరూ నిర్జిత పూర్తిగా నిగ్రహించి ప్రాణమును ప్రాణాయామం విధానము ద్వారా మనస్సు, వచ, వాక్కులు, దృశ మరియు దృష్టి జిత ఆసనాన్ జిత సమానులైన వారు శాంతులు సమాన నిటారుగానున్న విగ్రహాన్ దేహములు కలిగిన వారు పరే దివ్యము అమలే భౌతిక కల్మష దూరులు బ్రాహ్మణి బ్రహ్మమునందు యోజిత నియుక్తమైనట్టి ఆత్మనః మనస్సు గలవారు సుర అసుర ఈజ్య దేవ దానవులచే పూజితుడు దదృశే గాంచను స్మ అప్పుడు నారదముని. అనువాదం. జితాసనులై యోగము అభ్యసించు ప్రచేతనులు ప్రాణమును భగవంతును వాక్కులను బాహ్య దృష్టిని నిగ్రహించగలిగిరి. ఆ విధముగా ప్రాణాయామ విధానముచే వారు భౌతికాసక్తి నుండి పూర్తిగా బయటపడిరి. నిటారుగా కూర్చున్న వారై వారు పరబ్రహ్మముపై మనస్సును కేంద్రీకరించి ఆ రీతిగా వారు ప్రాణాయామం ఆచరించు సమయమున సురాసుర పూజితుడగు నారదముని వారిని చూడనేతించెను. భాష్యము. ఈ శ్లోకమున పరే అమలే అను పదము ప్రధానమైనది. బ్రహ్మానుభూతి అనునది ఈ శ్రీమద్ భాగవతమున వివరించబడినది. నిరాకార బ్రహ్మము హృదయస్థ పరమాత్ముడు భగవాన్ నుండి 3 తత్వములతో పరతత్వము అనుభూతమగును.
తాను కావించిన ప్రార్థనలయందు శివుడు పరబ్రహ్మము యొక్క రూపలక్షణముల పైననే ధ్యానమును నిలిపెను. ఆ లక్షణములు స్నిగ్ధ శ్యామం అని వర్ణించబడినది. శివుడు ఉపదేశమును అనుసరించి రచయితనులు కూడా పరబ్రహ్మము యొక్క శ్యామ సుందర రూపము పైననే మనస్సును కేంద్రీకరించిరి. నిరాకార బ్రహ్మమును పరమాత్ముడు పరమ పురుషుడు అనేది తత్వములు ఒకే ఆధ్యాత్మిక స్థాయికి చెందినదైనప్పటికీ పరబ్రహ్మము యొక్క రూపలక్షణమే చరమగమ్యము మరియు ఆధ్యాత్మికము నందు తుది పలుకులు అయ్యున్నవి. హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. నారదముని సర్వత్రా చనునట్టివాడు. సురులు అసురులు ఇరువరి చెంతకు వెడులనట్టి అతడు వారిచే సమానముగా గౌరవింపబడును. తత్కారణమునే ఇచ్చట అతడు సురాసురేఢ్య అని వర్ణింపబడును. నారదముని నిమిత్తము ప్రతి గుమ్మము తెరిచియే ఉండును. దేవదానవుల నడుమ నిరంతర వైరము ఉన్నప్పటికీ నారదునికి సర్వత్రా ఆహ్వానం వసగబడుచుండును. అతడు దేవతలలో ఒకనిగా భావింపబడినవాడు. దేవర్షి అనగా దేవతలలో సాధు పురుషుడని భావం. కానీ దానవులైనను అతడిని ద్వేషింపరు. అందువలన అతడు దేవదానవులచే సమానముగా పూజితుడైన పరిపూర్ణుడైనట్టి వైష్ణవుని స్థితి నారదముని వలె పూర్తిగా స్వతంత్రము నిష్పక్షపాతమునై ఉండవలను. 4వ శ్లోకం చదవనాది. 4వ శ్లోకం. తమాగతం త ఉత్థాయ ప్రణిపత్యాభినంద్య చ పూజయిత్వా యథా దేశం సుఖాసీనమథా బ్రువన్. తం అతనికి అగతం హరుదించినట్టి తే ప్రచేతసలు ఉత్థాయ లేచి నిలబడి ప్రణిపత్య వందనముల నసగి అభినంద్య ఆహ్వానించి చ కూడా పూజయిత్వ అర్చించి యథా ఆదేశం నియమానుసారము సుఖాసీనను చేసి అథ ఆ విధముగా అబ్రువన్ వారు పలికిరి. నారదముని అరుదించుటకు గాంచినంతనే ప్రచేదసులు తమ ఆసనముల నుండి లేచి నిలబడి తగిన రీతిగా వందనములు నసగి అర్చించిరి. అతడు సుఖ ఆసీనుడైనంతటా వారిట్లు ప్రశ్నింపనారంభించిరి. హరే కృష్ణ. ఇంకా ఉంది భాష్యం. ప్రచేతుసులందరూ తమ మనస్సులను దేవదేవుని యందు సంలగ్నము చేయుటకే యోగాభ్యాసమును నెలకొనిరనుట ప్రధానమైన విషయము. హరే కృష్ణ. ప్రభామాతాజీ ఉన్నారమ్మా? లేదు. అమ్మా విజయమాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. ఐదోది కదా ప్రభుజీ? 5. హరే కృష్ణ. ప్రచేతస ఊచుః స్వాగతం తే సురశ్చేధ్య దిష్ట్యానో దర్శనం గతః తవ చంక్రమణం బ్రహ్మాన్న భయాయ యథా రవేహ. అనువాదము. ప్రతిపదార్థం. ప్రచేతసః ఊచుః ప్రచేతసులు పలికిరి. ఆగతం సుస్వాగతము. తే నీకు సుర ఋషే దేవర్షి ఆద్య నేడు దిష్ట్యా మహాద్భాగ్యముచే నహ మా యొక్క దర్శనము గతః నీవు అరుదించితివి. తవ నీ యొక్క చంక్రమణం సంచారము బ్రహ్మన్ ఓ బ్రాహ్మణోత్తమ అభయాయ అభయత్వమునకు యథా వలె రవేహ సూర్యుని యొక్క. అనువాదము. ప్రచేతసులు నారదునితో ఇట్లు పలికిరి. ఓ దేవర్షి బ్రాహ్మణోత్తమ, నీవిచ్చుటకు వచ్చునప్పుడు ఎటువంటి కష్టము కలగలేదని తలతుము. మా మహాద్భాగ్యము వలననే నీ దర్శనము మాకు లభించినది. సూర్యుని సంచారముచే జనులు అంధకార భయము చోరాదుల భయమును కలుగజేయనది నుండి బయటపడుదురు. అంధకార భయం నుండి బయటపడుదురు. అదే విధముగా సమస్త భయమును పారద్రోలుచు నీ సంచారము సూర్యుని సంచారమును పోలి ఉన్నది. భాష్యము. రాత్రి సమయమున చీకటి కారణమున ఎల్లరకు చోర భయము దుర్మార్గుల భయము కలుగుచుండును. ఇది ముఖ్యముగా పెద్ద పెద్ద నగరములలో
పరిపాటియే. హరే కృష్ణ. అప్పుడు హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఆపేయమంటారా? చదవండి అమ్మా. నాకు కంప్లీట్ చేసేసండి, భాష్యం చదివేసండి. ఓకే ప్రభుజీ. రాత్రి సమయమున చీకటి కారణమున ఎల్లరకు చోర భయము దుర్మార్గుల భయము కలుగుచుండును. ఇది ముఖ్యముగా పెద్ద పెద్ద నగరములలో పరిపాటియే. అప్పుడు వీధులలోనికి ప్రవేశించుటకే జనులు వెరగు చెందుదురు. న్యూయార్క్ వంటి మహానగరమునందును రాత్రి యందు జనులు వీధులలో సంచరించుటకు ఇష్టపడరని నేను వింటిని. వాస్తవమేమనగా నగరమైనను గ్రామమైనను రాత్రి యందు ప్రతి ఒక్కరూ భయభ్రాంతులై ఉందురు. ఆయనను సూర్యోదయం అయినంతనే ఆ భయము తొలగిపోవును. అదే విధముగా భౌతిక జగత్తు స్వభావరీత్యా అంధకారమయమైనది. ఏ క్షణమైనను ప్రమాదము పొంచి ఉన్నదని ఎల్లరూ ఇచ్చట భయభ్రాంతులై ఉందురు. కానీ నారదముని వంటి భక్తుని చూడగానే సమస్త భయము సమసిపోగలదు. సూర్యుడు అంధకారమును తరిమివేసినట్లుగా నారదముని ఆగమనము అజ్ఞానమును పటాపంచలు చేయగలదు. నారదమునిని గాని ఆయన ప్రామాణిక ప్రతినిధి అయిన గురుదేవుని గాని కలిసినప్పుడు మనుజుడు అజ్ఞానము వలన కలిగినట్టి సమస్త చింతల నుండి బయటపడును. హరే కృష్ణ. లక్ష్మీమాత చదువుతారమ్మా. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 6వ శ్లోకం. యదాదిష్టం భగవతా శివేనాథోక్షజేన చ తద్గృహేషు ప్రసక్తానాం ప్రాయసః క్షపితం ప్రభో. ఏదైతే అదిష్టం ఆదేశింపబడినదో భగవత మహోత్కృష్టుడైనట్టి శివుని చేతను అధోక్షజేన విష్ణు భగవాన్ చేతను చ కూడా తత్ అది గృహేషు గృహకలాపములేడ ప్రసక్తానం అమితాసక్తులైనట్టి మేము ప్రాయసః దాదాపు క్షపితం మరచితిమి ప్రభు అతిగా గృహాసక్తులమైన కారణమున పరమశివుని ఆదేశములను శ్రీకృష్ణ భగవానుని ఆదేశములను దాదాపుగా మరచితమని మేము విన్నవించుకొనుచున్నాము. భాష్యము. కుటుంబ జీవనం అనగా ఇంద్రియ భోగమునకై ఒక రకమైన సమ్మతిని బడియుటని భావము. నిజమునకు ఇంద్రియ భోగము అవసరమే లేదు, కానీ జీవనార్థము అవసరమైనంత ఇంద్రియ భోగమును మనుజుడు అంగీకరింపవచ్చును. ఈ విషయము శ్రీమద్ భాగవతము 1.2.10 నందు కామస్యనేంద్రియ ప్రీతి అని నిర్ధారణము చేయబడినది. అనగా మనుజుడు గోస్వామిగానై ఇంద్రియములను నిగ్రహింపవలెను. ఇంద్రియములనెవ్వడును భోగార్థము వినియోగించరాదు. దేహపోషణము నిమిత్తమే ఇంద్రియములను వాడవలెను. ఈ విషయమున శ్రీల రూప గోస్వామి అనాసక్తస్య విషయాన్ యథార్హమని యుంజతః అని ఉపదేశించిరి. మనుజుడు ఇంద్రియార్థముల పట్ల ఆసక్తుడు గాక అవసరమైనంత ఇంద్రియ భోగమునే స్వీకరింపవలెను. అవసరము కన్నను అధికముగా ఇంద్రియ భోగమును వాంఛించినచో మనుజుడు కుటుంబ జీవనమునందు ఆసక్తుడగును. కుటుంబ జీవనం అనగా బంధనమే కదా. కుటుంబ జీవనమునకే అంటిపెట్టుకుని ఉండిపోయిన తమ తప్పిదమును ప్రచేతసులు అంగీకరించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామ్ ప్రభుజీ. 7th శ్లోకం. తన్న ప్రద్యోతయాధ్యాత్మజ్ఞానం తత్వార్థదర్శనం ఏనాంజసా తరిష్యాము దుస్తరం భవసాగరం. తత్ అందుచే నహ మాకు ప్రద్యోతయ కలియింపుడు ఆధ్యాత్మ దివ్యమైన జ్ఞానమును తత్వ పరతత్వమును అర్థ ప్రయోజనార్థము దర్శనం తత్వము ఏన దేని చేతనైతే అంజస సులభముగా ధరిష్యామః మేము దాటగలము. దుస్తరం దాట శక్యము కానట్టి భవసాగరం అవిద్యాసాగరమును. అనువాదం. స్వామి దయతో దివ్య జ్ఞానమును మాయందు ప్రకాశింపజేయము. అట్టి జ్ఞానజ్యోతిచే మేము అజ్ఞానాంధకారమును దాటగలము. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై.
తమకు దివ్య జ్ఞాన ప్రకాశమును కలిగించుమని ప్రచేతసులు నారదుని ప్రార్థించిరి. సామాన్యుడు ఒక సాధు పురుషుని కలిసినప్పుడు ఏదో భౌతిక లాభమును పడియగోరుట సర్వసాధారణం. కానీ ప్రచేతసులకు భౌతిక లాభం నందు ఎటువంటి అభిరుచి లేదు. వారు దాన్ని పుష్కలముగా అనుభవించి ఉండిరి. భౌతికేచ్ఛా పూర్ణత్వమును కూడా వారు కోరలేదు. కేవలము అవిద్యాసాగరమును దాటుటయందే వారికి అభిరుచి ఉండేను. ప్రతి ఒక్కడు భవబంధముల నుండి బయటపడుటకే అభిరుచిని కలిగి ఉండి ఆ విషయం నా జ్ఞాన సముపార్జనకు సాధు మహాత్ముని ఆశ్రయించవలెను. భౌతిక భోగప్రాప్తికై ఆశీర్వాదములను బడేయవలెనని కోరి సాధు మహాత్మునికి విసుగును కలిగించరాదు. సాధారణముగా గృహస్థులు ఆశీర్వచనములను బడియుటకై సాధువులను తమ ఇండ్లకు ఆహ్వానించుచుందురు. కానీ భౌతిక జగత్తునందు సుఖవంతులగుటయే వారి నిజమైన లక్ష్యమై ఉండును. అట్టి భౌతిక వరదానములను అడుగుట శాస్త్రములలో ఉపదేశించబడలేదు. హరే కృష్ణ. దండాత్ప్రణామం. ఉస్మామాతాజీ చదువు. చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణామం. 8వ శ్లోకం. మైత్రేయోవాచ ఇతి ప్రచేతసాం పృష్టో భగవాన్ నారదో మునిః భగవత్యుత్తమ శ్లోక అవిష్టాత్మా బ్రవీన్నృపాన్. మైత్రేయ ఉవాచ. మైత్రేయుని పలికెను. ఇది ఆ విధముగా ప్రచేతసాం ప్రచేతసులచే పృష్ట అడుగబడి భగవాన్ మహాభక్తుడగు నారదుడు ముని మననశీలుడు భగవతి దేవదేవుని యందు ఉత్తమ శ్లోకే పరమ ఖ్యాతి కలిగినట్టే అవిష్ట సంలగ్నమైన ఆత్మ యవ్వాని మనసు అబ్రవిత్ సమాధానముసిగెను నృపాన్ రాజులకు. మైత్రేముని పలికెను. విదుర, దేవదేవుని ఆలోచనల యందే సదా సంలగ్నమై ఉండెడి మహాభక్తుడగు నారదుడు ప్రచేతసులు ఆ విధంగా పలికినంతట ఇట్లు సమాధానమొసగెను. భాష్యము. శ్రీకృష్ణ భగవాన్ని గూర్చిన ఆలోచనల యందు నారదముని సదా సంలగ్నమై ఉండునని భగవాన్ నారద అను పదము సూచించుతున్నది. భగవత్ ఉత్తమ శ్లోక అవిష్టాత్మ. కృష్ణుని గురించి ఆలోచించుట, కృష్ణుని గురించి పలుకుట, కృష్ణుని గురించి ప్రచారము చేయుట తప్ప నారదమునికి వేరొక కార్యమే లేదు. కనుకనే కొన్ని మార్లు అతను భగవాన్ అని పిలువబడును. భగవంతుడనగా సమస్త ఐశ్వర్యములను కలవాడని భావం. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు సాక్షాత్ ధరిత్వేన సమస్త శాస్త్రే అని పలికిరి. అనగా గురుదేవుని సాక్షాత్తుగా దేవదేవుడనియే సమస్త శాస్త్రంలో అంగీకరింపబడినది. దీని భావము నారదుని వంటి గురుదేవుడు లేదా సాధు పురుషుడు నిజంగా భగవంతుడయ్యనని కాదు. దేవదేవుని నిరంతరము హృదయమునందు నిలుపుకొనిన కారణమున ఆ రీతిగా ఆయన అంగీకరింపబడిననియే దానికి అర్థము. ఇచ్చట వివరింపబడినట్లు అవిష్టాత్మ కేవలం శ్రీకృష్ణుని ఆలోచన యందు సంలగ్నమైన వాడు కూడా భగవానుడనియే పిలువబడును. శ్రీకృష్ణునితో ఆలోచన యందు సంలగ్నమైన వాడు కూడా భగవానుడే అను పిలువబడును. భగవంతుడు సర్వైశ్వర్య పూర్ణుడు అయినచో భగవంతునే సదా హృదయమున దాల్చినిండు వాడు కూడా ఆ ఐశ్వర్యములన్నింటినీ అప్రయత్నంగా పొందకుండునా. ఆ భావనలోని నారదుని వంటి పరమ భక్తిని భగవానుడని పిలవవచ్చును. కాని ఎవడో దూర్తిని లేదా కపటిని భగవానుడని పిలుచుటను మనము సహింపజాలము. ఆ విధంగా పిలువబడుటకు అతడు సమస్త ఐశ్వర్యములైనా కలిగి ఉండవలెను, లేదా సమస్త ఐశ్వర్యములను కలిగి ఉన్నట్టి భగవానునైనా హృదయమునందు నిలుపుకొని ఉండవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. హరే కృష్ణ. దండత్ప్రణం భారతి మాతాజీ. ఎలా ఉన్నారు? కృష్ణమ్మ. కళామాతాజీ చదువుతారమ్మా? బావగారు ఉన్నారా? ఇద్దరు కలిపి 9వ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణమ్మ. దండత్ప్రణం మాతాజీ. కళామాతాజీ చదువు. 9వ శ్లోకం. నారద ఉవాచ తజ్జన్మతాని కర్మాణి తదాయుస్తన్మనో వచః నృణాం येन हि విశ్వాత్మా సేవ్యతే హరిరీశ్వరః. నారద ఉవాచ. నారదముని పలికెను. తత్ జన్మ ఆ జన్మము, తాని కర్మాణి ఆ కర్మములు,
తత్ ఆయుః ఆ ఆయువు, తత్ మనః ఆ మనస్సు, వచః వాక్కులు, నృణాం మానవుల యొక్క, ఏన వేనిచే, హి నిక్కముగా, విశ్వ ఆత్మ పరమాత్ముడు, సేవ్యతే సేవింపబడునో, హరి శ్రీహరి ఈశ్వర పరమ నియామకుడు. నారదముని పలికెను, పరమ నియామకుడగు శ్రీహరి భక్తిలో నెలకొనుటకే జన్మించినప్పుడు మనుజుని జన్మము, కర్మము, ఆయువు, మనస్సు, వాక్కు నిజముగా పరిపూర్ణములగును. భాష్యము. ఈ శ్లోకమునందు నృణాం అను పదము ప్రధానమైనది. మానవ జన్మకు అన్యముగా అనేకమగు జన్మలు కలవు. కాని నారదముని ఇచ్చట ప్రత్యేకంగా మానవ జన్మను గూర్చియే పలుకుతున్నాడు. మానవులలో కూడా అనేక తరగతుల వారు కలరు. వారిలో ఆధ్యాత్మిక చేతనమునందు లేదా కృష్ణ భక్తి భావనలో పురోగమించిన వారు ఆర్యులు అనబడుదురు. అట్టి ఆర్యులలోను కృష్ణ సేవలో నియుక్తుడైనట్టి వాడు జీవితమున కృతకృత్యుడైనట్టి వాడు. జంతువులు భక్తియుత సేవలో నెలకొనజాలవని నృణాం అను పదము సూచించుచున్నది. కానీ మానవ సంఘమున మాత్రము ప్రతి ఒక్కరూ కృష్ణ సేవలో నియుక్తులు కావలసి ఉన్నది. మనిషి దరిద్రుడా లేక ధనవంతుడా, తెల్లవాడా లేదా నల్లవాడా అనే ప్రసక్తే దీనికి లేదు. మానవ సంఘమున జన్మించిన వానికి అనేకములగు భౌతిక ఉపాధులు ఉండవచ్చును. కానీ ప్రతి ఒక్కరూ కృష్ణ సేవలో నెలకొనవలసి ఉన్నది. కానీ ప్రస్తుతము నాగరిక దేశములన్నీయు ఆర్థికాభివృద్ధిని చేపట్టి భగవత్ చైతన్యమును వదిలిపెట్టినవి. హరే కృష్ణ ప్రభుజీ. బాగా చదువు. హరే కృష్ణ ప్రభుజీ. భగవత్ చైతన్యమున పురోగమించుట అన్నచో వారికి ఏమాత్రము ఇష్టము లేదు. వారి పూర్వీకులు మాత్రం ఏదో ఒక ధర్మ నిర్వహణలో నియుక్తులై ఉండేవారు. మనిషి హిందువైనను మరి ఏదోనొక మతస్థుడైనను కొంత ధర్మ నిర్వహణను కలిగి ఉండును. కానీ నిజమైన ధర్మమనగా భగవత్ చైతన్యమగుటయే. కృష్ణ భక్తి భావనలో కొంత అభిరుచిని పొందినప్పుడే జీవితము సాఫల్యము నొందునని ఇచ్చట ప్రత్యేకముగా పేర్కొనబడినది. భగవత్ సేవకు దారి తీసినప్పుడే ఏదైనా కర్మము జయప్రదమైనదనబడును. భగవద్ అవగాహనకు వాడబడినప్పుడే తాత్విక కల్పనము లేదా జ్ఞానము విజయవంతమగును. భగవత్ సేవలో నెలకొనినప్పుడే ఇంద్రియములు ధన్యములగును. నిజమునకు భక్తి యోగమనగా ఇంద్రియములను కృష్ణ సేవలో నియుక్తము కావించుటయే. ప్రస్తుతము మన ఇంద్రియములు అపవిత్ర స్థితిలో నున్నవి. కనుకనే అవి సంఘము, స్నేహము, ప్రేమ, రాజకీయములు వంటి వానిని సేవించుటలో నియుక్తములై ఉన్నవి. కానీ ఇంద్రియములు కృష్ణ సేవలో నియుక్తమైనప్పుడు మనుజునికి భక్తి ప్రాప్తించగలదు. ఈ విషయము రాబో శ్లోకమున చక్కగా వివరింపబడినది. ఒకానొక మహాభక్తుడు శ్రీ చైతన్య మహాప్రభువును గాంచి తన అభీష్టము నెరవేరినదని పలుకుచు ఇట్లనను, నేడు అంతయు మంగళకరమై ఉన్నది. నా జన్మభూమి పరిసరములు పూర్తిగా ధన్యమైనవి. కనులు మొదలుకొని కాలి బొటన విరేలి వరకు అన్ని ఇంద్రియములు భాగ్యవంతమైనవి. లక్ష్మీదేవి అర్చించడి పాదపద్మములను గాంచగలిగినందుకు నేడు నా జీవితమే ధన్యమైనది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ బాబు. హరే కృష్ణ. హరే కృష్ణ. చంద్రమౌళి ప్రభు మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారు ప్రభు. హరే కృష్ణ. 747 పేజ్ కంప్లీట్ చేసేయండి ఇద్దరు కలిపి. ఓకే. కిం జన్మ బిస్త్రిభిర్యేహ సౌక్ర సావిత్రయాజ్ఞకై కర్మభిర్వా త్రయీ ప్రోక్త్రై పుంసోపి విబుధాయుషా. కిం ఏమి లాభము, జన్మభిః జన్మల యొక్క, త్రిభిః మూడు, వా లేక, ఇహ ఈ లోకమున, సౌక్ర వీర్యంచే, సావిత్ర మంత్రదీక్షచే, యాజ్ఞికై పరిపూర్ణుడగు బ్రాహ్మణుడగుడు ద్వారా, కర్మభిః కర్మచే, వా లేక త్రయీ వేదములందు ప్రోక్తే ఉపదేశింపబడినది, పుంసః మానవుని యొక్క, అపి అయినను వివిధ దేవతల యొక్క ఆయుష్తో,
నాగరిక మనుజుడు 3 రకములకు జన్మలను కలిగి ఉండును. మొదటి జన్మం పవిత్రులైనట్టి తల్లిదండ్రుల వలన కలిగినట్టుది. అది సౌకర్య జన్మం అన్నబడును. గురుదేవుని ద్వారా మంత్రదీక్షణ పడిచినప్పుడు తదుపరి జన్మము కలుగును. అది సావిత్ర జన్మం అనబడును. ఇక యాజ్ఞికం అనేది 3వ జన్మము విష్ణు ఆరాధన అవకాశం కలిగినప్పుడు వనగూడును. అటువంటి జన్మను పొందినప్పటికీ దేవతలకు ఉన్నంత ఆయువును కలిగి ఉండి నిజంగా భగవత్ సేవలో నెలకొన్నచు అంతయు వ్యర్థమై అగును. అదేవిధంగా మంచి కార్యములు భగవంతుని ప్రీతిదము కానిచో అవి లౌకికమైనను ఆధ్యాత్మికమైనను కేవలం వ్యర్థములే అయ్యుచున్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ. ప్రణామం. భాష్యము. సౌకర్యజన్మం అనగా వీర్యము వలన జన్మించుటే అని భావం. జంతువులు కూడా అదే విధంగా జన్మనుందును. అయినను వైదిక నాగరికత యందు ఉపదేశింపబడినట్లు మానవుని సౌకర్య జన్మ నుండి సంస్కరింపవచ్చును. అందులకై జన్మకు ముందు లేదా తల్లిదండ్రులు సంగమించుటకు ముందు గర్భాధాన సంస్కారమును పాటింపవలసి ఉండును. ఈ గర్భాధాన సంస్కారము ఉన్నత వర్ణముల వారికి, ముఖ్యముగా బ్రాహ్మణ వర్ణము వారికి ఉపదేశింపబడినది. ఉన్నత వర్ణములలో గర్భాధాన సంస్కారమును పాటించనిచో వంశమంతయు శూద్రులగుతారని శాస్త్రములలో చెప్పబడినది. గర్భాధాన సంస్కారం లోపించిన కారణమున కలియుగమున ప్రతి ఒక్కరు శూద్రుడే అని కూడా చెప్పబడినది. ఇదియే వైదిక విధానము. అట్టి సంస్కారం లోపించినందున ప్రతి ఒక్కడు శూద్రప్రాయుడే. అయినప్పటికీ ఒకవేళ కృష్ణ భక్తి భావనాయుతుడు అయ్యేటి లక్షణమును కలిగి ఉన్నచో పాంచరాత్రిక విధానమును అనుసరించి అతని భక్తియుక్త సేవలో పురోగమించుటకు అవకాశము వసగవలెను. మా కృష్ణ చైతన్యోద్యమము ఈ పాంచరాత్రిక విధానమునే స్వీకరించినది. దీనినే శ్రీల సనాతన గోస్వామియే ఇట్లు ఉపదేశింపై ఉండిరి. యథా కాంచనాతం యాతి కాంస్యం రసవిధానత తదా దీక్షా విధానేన ద్విజత్వం జాయతే రుణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదువుతారా అక్క? హరే కృష్ణ. ఈ పేజ్ కంప్లీట్ చేసేయండి అక్క, ఇద్దరు కలిసి. ఓకే. కంచును పాదరసముతో కలిపి బంగారముగా మార్చినట్లు మనుజుడు బంగారమంత పరిశుద్ధుడు కాకపోయినను దీక్షా విధానమున బ్రాహ్మణునిగా మారగలడు. హరిభక్తి విలాసము 2.12. ఈ విధముగా ఎవడైనను యోగ్యుడైన వానిచే దీక్ష నొందినచో వెంటనే అతనిని ద్విజునుగా అంగీకరింపవలను. కనుకనే కృష్ణ చైతన్యోద్యమమున మేము సాధకునికి తొలి దీక్ష ఇచ్చి హరే కృష్ణ మహామంత్రమును జపించడి అవకాశమునిత్తుము. ఆ మంత్రమును జపించుచు విధి నియమములను చక్కగా పాటించుచు అతడు బ్రాహ్మణ దీక్షకు యోగ్యుడగు బ్రాహ్మణుడు కానిదే అతడు విష్ణు ఆరాధనకు అనుమతింపబడడు. విష్ణు ఆరాధనకు అనుమతింపబడుటయే యాజ్ఞిక జన్మము. మా సాంప్రదాయమునందు సాధకుడు 2 సార్లు దీక్షితుడు కానిదే, అనగా తొలిసారి హరినామ దీక్షను, మలిసారి గాయత్రి మంత్ర దీక్షను పొందనిదే షోడశోపచారములను చేయుటకు గర్భగృహమున ప్రవేశించుటకు అనుమతింపబడదు. అనగా శ్రీ విగ్రహారాధనము చేయగలిగిన స్థితికి ఉద్ధరింపబడినప్పుడు మనిషి యొక్క పూర్వ జీవనముతో ఎట్టి సంబంధము లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుకి దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. చండాలోపి ద్విజశ్రేష్టో హరిభక్తపరాయణ హరిభక్తి విహీనశ్చ ద్విజోపి స్వపచాధమః. చండాల వంశము జన్మించినప్పటికీ మనుషుడు భక్తి యోగము నెలకొన్నచో ద్విజశ్రేష్ఠుడు అగును. కానీ భక్తిరేతుడైన బ్రాహ్మణుడు సునక మాంసం తినుడి చండాలంతో సమానం. మనిషి భక్తి యోగమును పురోగమించినచో అతని చండాల వంశ జన్మము కూడా అప్రస్తుతమే అగును. అతడు పరమ పవిత్రుడే అయి ఉండును. ఈ విషయమున భక్త ప్రహ్లాదుని వాక్యం ఇట్లున్నది. విప్రాద్విషద్గుణ యుతాధార వింద నాభ పాదార వింద విముఖ చోపచం వరిష్టం. బ్రాహ్మణుడై ఉండి సమస్త బ్రాహ్మణ లక్షణము కలిగి ఉన్నప్పటికీ భగవదర్చనా విముఖుడైనచో అతనిని పతితుడుగానే పరిగణింపవను. కానీ చండాల వంశం జన్మించినప్పటికీ
భక్తి యోగములను ఆసక్తుడైనచో అట్టి మనుషుడు ధన్యుడే అగును. అట్టి చండాల జన్మము పొందినవాడు నిస్సందేహముగా తనను ఉద్ధరించుకున్నటేగాక తన పూర్వీకులందరినీ ఉద్ధరించగలడు. భక్తి లేనప్పుడు గర్విత బ్రాహ్మణుడు తననే ఉద్ధరించుకుని చాలడు. హరే కృష్ణ ప్రభు. ఆ పేర చదివమంటండి. పునః పేర చదివేసేయండి. సుజాతమాతది క్లోజ్ చేస్తాం. అయినచో అతని వంశమును గూర్చి వేడుకలు తెలుపునేలా బ్రాహ్మణుడు కూడా క్షత్రియునుగా, వైశ్యునిగా, శూద్రునిగా, మ్లేచ్చునిగా మారినట్లు శాస్త్రములందు పెక్కు సంఘటనను కాంచవచ్చును. అదే రీతిగా క్షత్రియునిగా లేదా వైశ్యునిగా లేదా అంతకన్నా నీచువర్ణునిగా జన్మించినను 18వ ఏట మంత్రదీక్షల విధానముల మనుజుడు బ్రాహ్మణత్వము వలసిన సంఘటనలు కూడా పెక్కు కలవు. కనుకనే నారదముని భాగవతము ఇట్లు పలికెను. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చదువుతారమ్మా సుజాతమాతాజీ? ఉన్నారా లేరా? మాతాజీ ఉన్నారమ్మా? చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. నన్నే నా ప్రభుజీ యస్య యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజకం యదన్యత్రాపి దృశ్యేత తత్తైనేవ వినిర్దిశేత్. భాగవతము 7.11.35. బ్రాహ్మణ వంశమున జన్మించినంత మాత్రమున మనిషి బ్రాహ్మణుడగుననుట యథార్థము కాదు. బ్రాహ్మణునిగా నగుటకు అతనికి ఎక్కువ అవకాశమున్న విషయము సత్యమే అయినను బ్రాహ్మణ లక్షణములను బడయనిదే అతనిని బ్రాహ్మణుడని అంగీకరింపజాలము. మరొక ప్రక్క శూద్రుని యందు బ్రాహ్మణ లక్షణములు గోచరించినచో వెంటనే అతనిని బ్రాహ్మణుడని గ్రహించవలను. దీనిని నిర్ధారణము చేయుటకు భాగవతము, మహాభారతము, భరద్వాజ సంహిత, పంచరాత్రము వంటి శాస్త్రములలో అనేకములకు దృష్టాంతములున్నవి. దేవతల ఆయువు ఎంత ఉండునో తెలుపుటకు బ్రహ్మదేవుని ఆయు పరిమాణమును గూర్చి భగవద్గీత 8వ అధ్యాయము 17వ శ్లోకము యందు ఇట్లు చెప్పబడినది. సహస్రయుగ పర్యంత మహర్యద్ బ్రహ్మిణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనాః. బ్రహ్మదేవుని ఒకరోజు 4 యుగముల కాల పరిమాణమునకు 43 లక్షల సంవత్సరములు 1000 రెట్లు అధికంగా నుండును. అతని రాత్రి సమయము కూడా అంతే పరిమాణమును కలిగి ఉండును. అటువంటి దివారాత్రములను కూడినట్టి 100 సంవత్సరముల కాలము బ్రహ్మ జీవించును. మనిషి భక్తుడు కానిచో సుదీర్ఘముకు జీవన కాలమును కలిగి ఉన్నప్పటికీ అది వ్యర్థమే అగునని విబుధాయుష అను పదము సూచించును. జీవుడు శ్రీకృష్ణ భగవానుని నిత్యదాసుడు కనుక అతడు భక్తియోగ స్థితికి అరుదించినచో అతని ఆయువు, ఉన్నత జన్మము, మహత్కార్యములు ఒక్కటేమిటి సమస్తము వ్యర్థమే అగును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ప్రభాకర్ ప్రభు ఉన్నారమ్మా? ఏకాంబరేశ్వర ప్రభు, హరే కృష్ణ. మల్లికార్జున ప్రభు, మురళీధర్ గోవింద్ ప్రభు. ఉన్నాం ప్రభు, ముగ్గురం ఉన్నాం. ముగ్గురున్నారా? సరే. 11 చదువుతున్నారు. నాన్నగారు చదువుతున్నారు. 11. హరే కృష్ణ. శృతేన తపసా వాక్యం వచో చిత్తవృత్తివి బుద్ధ్యా వాక్యం నిపుణయా బలేనేంద్రియ రాధస. శృతేన వైదిక విద్యచే, తపసా తపస్సుచే, వా లేక కిం అర్థమేమిటి, వచోభి వాక్కుచే, చిత్తవృత్తులచే, బుద్ధ్యా బుద్ధిచే, వా లేక కిం ఏమి లాభము, నిపుణయ నిపుణుడు, బలేన బలంచే, ఇంద్రియారాధన ఇంద్రశక్తిచే, భక్తితో సేవే లేనిచో తీవ్రమగు తపస్సు, శ్రవణము, వాక్కు, చిత్తవృత్తులు, ఉన్నతమగు బుద్ధి, బలము, ఇంద్రశక్తి జనవానికి అర్థమేమున్నది. భాష్యము. మండోకపనిషత్తు నుండి మనం ఇది నేర్వవచ్చును. నాయమాత్మా ప్రవాచ నేవ లభ్యో న మేధయాన న బహున శృతేన యమే వైష వృణుతే తేన లభ్య సస్తైష ఆత్మ నిశృణతే తను స్వాం. దేవదేవుడితో మనకు గల సంబంధము కేవలము వేదాధ్యయనము చే పురోభివృద్ధి చెందదు.
వేదములు, వేదాంత సూత్రములు, ఉపనిషత్తు అధ్యయనములో తలమునకలైన మాయావాద సన్యాసులు ఎందరో కానీ దురదృష్టవశాత్తు వారు జ్ఞానం యొక్క నిజమైన సారము గ్రహింపజాలరు. అనగా దేవదేవుడవు శ్రీకృష్ణుని వారు ఎరగజాలరు. వేదసారమైన శ్రీకృష్ణునే తెలుసుకొని జాలనిచో సమస్త వేదాధ్యయనం వలన లాభమేమి కలదు? భగవద్గీత యందు శ్రీకృష్ణుడే స్వయముగా వేదైచ్చ సర్వైరహమేవ వేద్య, వేదముల ద్వారా తెలియదగిన వాడను నేనే అని నిర్ధారణ చేశను. తపోవ్రతములను అధికంగా బలపరిచి అమ్మగారిని చదవండి ప్రభు. పారాగ్రాఫ్ లాస్ట్ మీరు చదవండి. ఈ పారాగ్రాఫ్ చదివి గట్టిగా చదివి ఈ కంచెలు ఇక్కడ చదువుతాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. తపోవ్రతములను అధికముగా బలపరచడి ధర్మ విధానములు పెట్టుగలవు. అయినను చెప్పారు దేవదేవుడవు శ్రీకృష్ణుని ఎరుగకున్నారు కనుక అట్టి తపస్సు వ్యర్థమైనదే. మనుజుడు ముజముగా దేవదేవుని దరి చేరినచో ఆశ్రయించినచో తీవ్రముగు తపస్సు నొనరించవలసిన అవసరమే లేదు. శ్రీకృష్ణ భగవానుడు భక్తి యోగ విధానంలోనే అవగతము కాగలడు. భగవద్గీత యందలి నవమాధ్యాయమున భక్తియుత సేవ రాజగుహ్యము రహస్యమగు జ్ఞానములకెల్లా రాజు వంటిది అని వివరింపబడినది. రామాయణము, శ్రీమద్ భాగవతము, భగవద్గీత వంటి వేద వాగ్మయమును చక్కగా పఠించువారు ప్రవహించుచు వారు పెక్కురు కలరు. వ్యాపార ధోరణి కలిగిన అటువంటి ప్రవచకులు తమ పాండిత్యమును వాక్పటిమను ప్రదర్శించినను దురదృష్టవశాత్తు దేవదేవుని భక్తులై ఉండురు. తత్ఫలితంగా వారు జ్ఞానం యొక్క నిజమైన సారాంశమును శ్రీకృష్ణ భగవానుని శ్రోతలకు తెలియజేయజాలరు. వారేగాక వివేకవంతులకు రచయితలు మరియు తత్వవేత్తలు కూడా ఉన్నారు. తమకెంతటి జ్ఞానమున్నప్పటికీ వారు దేవదేవుని ఆశ్రయింపజాలనిచో కేవలం వ్యర్థమైన మానసిక కల్పనాపరులుగా మిగిలిపోవుదురు. ఈ భౌతిక జగత్తులో సునిశ్చితమైన మేధస్సు కలవారు కూడా పెక్కురు కలరు. ఇంద్రియ భోగార్థమై వారు అనేకములైన వస్తువులను తయారు చేయుచుందురు. భౌతిక తత్వములను వారు కూడా విశ్లేషణాత్మకముగా అధ్యయనమును చేయుదురు. కానీ వారెంతటి జ్ఞానకోవిదులైనను యొక్క శాస్త్రీయమగు విశ్లేషణలో ప్రవీణులైనను వారి యత్నములన్నీ వ్యర్థములే. దేవదేవుని వారు అవగతము చేసుకున్న జాలకపోవటే దానికి కారణము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చదువుతున్నాను. ఇక మన ఇంద్రియములకు సంబంధ కొంత చర్చింతము. పలు పశుపక్షాదులు మానవుల కన్నను పటుతరమైన ఇంద్రియములను కలిగి ఉన్నవి. ఉదాహరణకు రాబందులు, గ్రద్దలు ఆకాశమున అత్యంత ఎత్తుకు ఎగిరినప్పటికీ నేలపై ఉన్న చిన్న రూపమును స్పష్టముగా గాంచగలవు. మృతదేహమును ఇంత దూరమునైనను గాంచగలిగిన తీక్షణమైన దృష్టి వాటికి కలదని భావము. అనగా వాటి దృశ్య శక్తి మానవుల దృశ్య శక్తి కన్నను తీక్షణముగా నున్నదని చెప్పవచ్చును. కానీ దాని భావము అవి మానవుల కన్నను ముఖ్యమైనవి, శ్రేష్టమైనవి కాదు. అదే రీతిగా కుక్కలు దూరము నుండియే వాసనను పసిగట్టగలవు. చేపలు శబ్దము ద్వారానే శత్రువుల రాకను గుర్తించగలవు. ఈ ఉదాహరణము అన్నియును శ్రీమద్ భాగవతముననే వివరింపబడినవి. మనుజుని ఇంద్రియములు అతడు అత్యున్నతమగు పరిపూర్ణ జీవనమును భగవదనుభూతి బడయుటకు తోడ్పడినచో వ్యర్థములే అగును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాదం. అమ్మా జగదాంబ మాతాజీ చదువుతారమ్మా. అమ్మా జగదాంబ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. 12. హరే కృష్ణ. 12 శ్లోకం. కిం వా యోగేన సాంఖ్యేన న్యాస స్వాధ్యాయ యోరపే కిం వా శ్రేయోభిరన్యేస్తన యత్రాత్మా ప్రదోహరి. కిం ఏమి ప్రయోజనము, వా లేక
యోగేన యోగాభ్యాసముచే, సాంఖ్యేన సాంఖ్యతత్వ అధ్యయనముచే, న్యాస సన్యాస గ్రహణముచే, స్వాధ్యాయో వేదాధ్యయనముచే అపి అయినను కిం ఏమి లాభము వా లేక శ్రేయోభిః మంగళకర కార్యములచే అన్యహై ఇతరము చ మరియు నా ఎచ్చటైతే లేదో ఆత్మ సంతుష్టి దేవదేవుడు మనుజుడు భగవదనుభూతిని బడిటకు తోడ్పడినటువంటి ఆధ్యాత్మిక కర్మలవి యోగాభ్యాసము, సాంఖ్యము, తపస్సు, సన్యాస గ్రహణము, వేదాధ్యయనం వంటివి అయినను నిరర్ధకములే. ఆధ్యాత్మిక పురోగతికి అవి ముఖ్యాంశమే అయినను మనుజుడు దేవదేవుడు హరిని అవగతం చేసుకొనచో అయ్యవి పనికిరానివే ఎగును. భాష్యము. చైతన్య చరితామృత మధ్యలీల ఎందుట్లు చెప్పబడినది. భక్తి వినా కేవల జ్ఞానే ముక్తి నాహిహయ. భక్తి సాధన కరే మేయి ప్రాప్త బ్రహ్మలయ. నిరాకారవాదులు భక్తి యోగమును చేపట్టక భౌతిక తత్వముల విశ్లేషణాధ్యయనము, ఆత్మానాత్మ వివేచనము, యోగ విధానం వంటి ఇతర పద్ధతులు చేపడతారు. కానీ భక్తి యోగమునకు అనుబంధములైనప్పుడే అవి లాభదాయకములు కాగలవు. కనుకనే భక్తి యోగముతో మిళితము కానిదే జ్ఞానము, సాంఖ్యతత్వములు వాంఛిత ఫలములు ఇవ్వజాలమని శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామితో పలికిరి. నిరాకారవాదులు పరబ్రహ్మంలో లీనమవగోరుదురు. కానీ అట్టి సాయుధ్య ముక్తికి కూడా భక్తి అవసరమే. నిరాకార బ్రహ్మము, హృదయస్థ పరమాత్ముడు, భగవానుడు మూడు తత్వముల పరతత్వం అనుభూతం అవుతుండును. వీటన్నిటికీ భక్తి యోగం అవసరమై ఉన్నది. కనుకనే పరతత్వం యొక్క బ్రహ్మతేజం లీనమవగోరుట లక్ష్యమై ఉన్నప్పటికీ మాయావాదులు కూడా హరే కృష్ణ మహామంత్రం జపించుటకు కొన్ని మార్లు వాస్తవముగా గాంచవచ్చును. యోగులు కూడా కొన్ని మార్లు హరే కృష్ణ మహామంత్ర జపమును చేపట్టును. వారి ప్రయోజనము భక్తుల ప్రయోజనము భిన్నముగా నుండును. అనగా కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగం వంటి అన్ని పద్ధతులకు భక్తి అవసరమైనది. ఈ శ్లోకం యొక్క సారాంశం ఇదియే. హరే కృష్ణ ప్రభుత్వే. సుబ్లక్ష్మి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. 13వ శ్లోకము. శ్రేయసామపి సర్వేషామాత్మ హ్యవధిరద్దతః సర్వేషామపి భూతానాం హరిరాత్మాత్మదః ప్రియః. శ్రేయసాం మంగళమయ కార్యముల యొక్క అపి నిక్కముగా సర్వేషాం సమస్తమగు ఆత్మ హి నిక్కముగా అవధి గమ్యము అర్థతః యథార్థముగా సర్వేషాం సమస్తమగు అపి నిక్కముగా భూతానాం జీవుల యొక్క హరి దేవదేవుడు ఆత్మ పరమాత్ముడు ఆత్మదః మనసు నిజస్వరూపము నొసగగలిగిన వాడు ప్రియ పరమ ప్రియుడు. యథార్థమునకు దేవదేవుడే సమస్త ఆత్మానుభూతికి మూలమై ఉన్నాడు. అందువలన కర్మము, జ్ఞానము, యోగము, భక్తి అనేది సమస్త మంగళకర కార్యముల లక్ష్యము పూర్ణ పురుషోత్తముడగు భగవానుడే. భాష్యం. జీవుడు దేవదేవుని తటస్థ శక్తి అయి ఉన్నాడు. ఈ భౌతిక జగత్తు భగవంతుని బాహ్య శక్తి కనుక యథార్థమునకు భగవానుడే ఆత్మ. అనాత్మలు రెండింటినీ ఆది మూలమై ఉన్నాడని దీనిని బట్టి తెలుసుకొనవచ్చును. ఈ విషయము భగవద్గీత 7.45 అందలి సప్తమాధ్యాయమున ఇట్లు వివరింపబడినది. భూమిరాపో నలో వాయుః కం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. ఓ మహాబాహుడైన అర్జున, వాటికి అన్యయముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకుని జీవులను గూడినట్టి నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు. సమస్త జగత్తు ఆత్మ అనాత్మల కలయిక మాత్రమే. దానిలో ఆత్మ అనగా జీవుడు, ఆ జీవులు ప్రకృతి శక్తి అని వర్ణింపబడిరి. జీవుడెన్నడూను పురుషునిగా
పరమపురుషుడు వర్ణింపబడలేదు కనుక జీవుని పరమపురుషుడని పలుకుట అజ్ఞానమే. శక్తిమంతునికి వాస్తవమునకు ఎట్టి భేదము లేనప్పటికీ జీవుడు దేవదేవుని తటస్థ శక్తి అయి ఉన్నాడు కనుక తన స్వరూపము నెరుగుట జీవుని బాధ్యత. అతడట్లు కావించినప్పుడు భక్తి యోగ స్థితికి అరుదించుటకు కావలసిన అవకాశములన్నింటినీ శ్రీకృష్ణుడు అతనికి వసగగలడు. అది ఏ జీవన పూర్ణత్వం. ఈ విషయము ఉపనిషత్తులలో ఇట్లు సూచింపబడినది. యమే వైష వృణుతే తేన లభ్యస్తైష ఆత్మ వివృణుతే తనూ స్వాం. దీనిని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10:15 ఇప్పుడు నిర్ధారణ చేశాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండాలు. దీనిని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10:10 యందు ఇట్లా నిర్ధారణ చేశాను. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ప్రేమతో నా సేవ యందు నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను ఒసగుదును. సారాంశం ఏమనగా కర్మయోగము, జ్ఞానయోగము లేదా అష్టాంగ యోగముతో ఆరంభించినప్పటికీ మనుషుడు చివరికి భక్తి యోగమునకే అరుదించవలెను. భక్తి యోగ స్థితికి రానంత వరకు ఆత్మానుభూతి లేదా పరతత్వానుభూతి లభ్యము కాదు. 14 యథా తరోర్ములని శేషేన తృప్త్యంతి తత్స్కంద భుజోపశాఖః ప్రాణోపహారస్య యథేంద్రియాణాం తథైవ సర్వార్హణమచ్యుతేజ్య. యథా వలే తరోహ వృక్షము యొక్క మూలము నిసేచనేన నీరు పోయుట తృప్యంతి సంతుష్టపరచును. తద్దాని స్కంద కాండము, భుజ శాఖలు, ఉపశాఖలు, ప్రాణము, ఉపహారాత్ ఆహారము చే చ మరియు యథావలే ఇంద్రియాణం ఇంద్రియములను తథా ఏవ అదే విధముగా సమస్త దేవతల యొక్క అర్హణం అర్చనము. అచ్యుత దేవదేవుడగు అచ్యుతుడు. విద్య అర్చనము. వృక్షమూలమునకు నీరు పోయుట ఏ విధముగా కాండమును, శాఖోపశాఖలను, పత్రాదులను శక్తివంతము కావించును. ఉదరమునకు ఒసగిన ఆహారము ఏ విధముగా సమస్త ఇంద్రియములను ఉల్లాసపరచును, అదే విధముగా దేవదేవుడకు అచ్యుతుని అర్చించుట అతని అంశలే అయిన దేవతలనందరినీ అప్రయత్నంగా సంతుష్టనం చేయును. భాష్యము. ఎందులకై కృష్ణ చైతన్యోద్యమము, హరినామ సంకీర్తనోద్యమము, దేవతార్చనము మాని శ్రీకృష్ణుని అర్చించమని ఉపదేశించుననుచు కొన్ని మార్లు జనులు ప్రశ్నించుచుందురు. దానికి ఈ శ్లోకమే సమాధానం. వృక్షమూలమునకు నీరు పోయుట అనేది ఉపమానము ఇచ్చుట చక్కగా పొసగినది. ఊర్ధ్వమూల మదశ్చాకం అని భగవద్గీత 15.1 అని చెప్పబడినది. ఈ దృశ్యమాన జగత్తు అధోముఖముగా విస్తరించి ఉన్నది. దాని మూలము దేవదేవుడే. అహం సర్వస్య ప్రభవ. అక్కడి నుంచి ముందుకెళ్దామమ్మా. ఓకే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. శాంతిమాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. అహం సర్వస్వ ప్రభు. భాష్యం కదా ప్రభు. భాష్యంలో 14 భాష్యంలో లాస్ట్ లైన్ అమ్మా. అహం సర్వస్వ ప్రభవ. అహం సర్వస్య ప్రభవః. ఆధ్యాత్మిక జగత్తులకు కారణభూతుడని నేనే అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత 10.8 యందు ధృవపరిచినాడు. ఈ విధముగా శ్రీకృష్ణుడే సమస్తములకు మూలము కనుక ఆ దేవదేవిని అర్చించుట అనగా కృష్ణ సేవ. సమస్త దేవతలను అర్చించుటయే. కర్మ జ్ఞానములు విజయవంతమగుటకు భక్తి కొంత మిళితము కావాలనని కొన్ని మార్లు విజయ సాధనకై భక్తికి కూడా కొంత కర్మజ్ఞానములు అవసరమని కొన్ని మార్లు వాదము చేయబడుచుండును. కానీ యథార్థం ఏమనగా భక్తి రహితముగా కర్మజ్ఞానములు విజయవంతం కాకపోవచ్చును. కానీ భక్తికి మాత్రము కర్మజ్ఞానముల అవసరము లేదు. శీల రూప గోస్వామి వివరించినట్లుగా అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాద్యనాకృతం. విశుద్ధ భక్తియోగము కర్మ జ్ఞానములతో కలుషితం అవరాదు. నవీన సమాజము అనేక రకముల లోకోపకార కర్మలు జనహితేచ్ఛ కర్మలయందు నెలకొని ఉన్నది. కానీ దేవదేవుడగు శ్రీకృష్ణునే కేంద్ర బిందువుగా చేసుకున్నంత వరకు ఆ కార్యము ఏనాడును సఫలీకృతము కావని జనులు ఎరుగకున్నారు. శ్రీకృష్ణుని అర్చించుటకు బదులు అతని దేహాంగములైన దేవతలను అర్చించుటలో
హాని ఏమున్నదని ఎవరైనా ప్రశ్నించిన అవకాశం కలదు. దానికి కూడా ఈ శ్లోకమున సమాధానం మొసకబడినది. ఉదరమునకు ఆహారం మొసగుట ద్వారా ఇంద్రియములన్నీను అప్రయత్నంగా సంతృష్టి చెందగలవు. ఒకవేళ మనిషి కళ్లకు లేదా చెవులకు నేరుగా ఆహారం మొసక యత్నించినచో అంతయు అధ్వాన్నముగా తయారగును. కేవలము ఉదరమునకు ఆహారం నొసగుట ద్వారా మనం సమస్త ఇంద్రియములను సంతృప్తి పరచగలము. ఇంద్రియములను వేరువేరుగా సేవించుట అవసరమే కాక అసాధ్యము కూడా అనవసరమే కాక అసాధ్యం కూడా అయి ఉన్నది. సారాంశం ఏమనగా శ్రీకృష్ణుని సేవించుట కృష్ణ సేవ ద్వారా సమస్తము పూర్ణమై ఒప్పారగలదు. ఈ విషయమే చైతన్య చరితామృతము మధ్యలీల 22.62 కృష్ణ భక్తి కైలే సర్వకర్మ కృతహయ అని ధ్రువపరపబడింది. మనుషుడు కృష్ణ భక్తిలో నెలకొనినచో అప్రయత్నంగానే సమస్తము సంపన్నము కాగలదు. సుసంపన్నము కాగలదు. హరే కృష్ణ ప్రభు. కొంచెం కలెక్షన్ కి వెళ్ళొచ్చాను ప్రభు ఇప్పుడే కొంచెం. ఓకే 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 సరే. బట్ ఈ ఐదు శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు, రైట్? భక్తియుక్త సేవయందు నెలకొనిటే ఆధ్యాత్మిక కర్మల లక్ష్యం, ఇది తెలుసుకోవాలి. బేసికలీ ఈ 5 శ్లోకాలు ఎన్నిసార్లు చదువుకునే 5 భాష్యాలు, యూనో ఎప్పుడు ఇంకేదైనా పని చేయాలి భక్తి కోసము, లేదా ఇంకేదైనా పని చేయడంలో కూడా నాకు భక్తి పుణ్యము వస్తుంది అనుకుంటే 5 శ్లోకాలు ఒకసారి చదువుకోవాలి. ఇంక నేను ఇంకోటి ఏదో చేసుకోవడంలో కూడా నాకు అది మంచి కార్యమే కదా అని అనిపించినప్పుడు ఈ 5 చదువుకుంటే చాలు. ఏది మంచి కార్యమో ఏది చెడు కార్యమో ఇక్కడ నారదముని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు, రైట్? సో నెక్స్ట్ 3 శ్లోకాలను దేవాది దేవుని మాత్రమే ఎందుకు అర్చించడానికి యోగ్యత అయిన వాడు అనేది మనం చూస్తాము. హరే కృష్ణ. గోవింద కృష్ణ ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను ప్రభుజీ. 8:30కి నా క్లాస్ ఉంది ప్రభుజీ. సరే మాతాజీ. సరే మాతాజీ, మీ మెసేజ్ నాకు అందింది. నేను మెయిల్ ఇవ్వడం కొంచెం టైం. ఓకే ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. ధన్యవాదాలు. 15వ శ్లోకము. ఏతైవ సూర్యాత్ ప్రభవంతి వారః పునశ్చ తస్మిన్ ప్రవిశంతి కాలే భూతాని భూమౌ స్థిరజంగమాని తతా హరావేవ గుణ ప్రవాహ. యథావలే ఏవా నిక్కముగా సూర్యాత్ సూర్యుని వలన ప్రభవంతి ఉత్పన్నమై వారః జలము పునః తిరిగి చ మరియు తస్మిన్ దాని యందే ప్రవిశంతి ప్రవేశించును కాలే కాలక్రమమున భూతాని సకల ప్రాణులు భూమౌ ధరణికి స్థిర స్థావరములు జంగమాని జంగమములు తథా అట్లే హరౌ దేవదేవుని యందు ఏవా నిక్కముగా గుణ ప్రవాహ భౌతిక ప్రకృతి ఉద్భవము. వర్షాకాలమున నీరు సూర్యుని వలన ఉత్పన్నమై కాలక్రమమున గ్రీష్మమునందు తిరిగి సూర్యుని చేతనే గ్రహించబడును. స్థావర జంగమ ప్రాణులన్నీయు భూమి నుండి ఉత్పన్నమై కొంతకాలము పిదప తిరిగి పృథ్వీ అందే లయమందును. అదేవిధంగా సమస్తము దేవదేవుని నుండియే ఉద్భవించి కాలక్రమమున తిరిగి అతని అందే ప్రవేశించును. భాష్యము. ఏ విధముగా సమస్తము పరమపురుషుని నుండియే ఉద్భవించి తిరిగి అతని అందే లయమగునో అజ్ఞానవశమున నిరాకార తత్వవేత్తలు ఎరుగజాలరు. బ్రహ్మ సంహిత 5.40 ధృవపరపబడినట్లు ఎస్య ప్రభా ప్రభవతో జగదండ కోటిశ్వశేష వసుధాది విభూతి విఘ్నం తద్బ్రహ్మ నిష్కలమనంతమశేష భూతాం గోవిందం ఆది పురుషం తమహం భజామి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చదువుతారమ్మా గోవింద కృష్ణ ప్రభు. చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుని దేహం నుండి దివ్యకాంతి వెలువడుచుంటుంది. బ్రహ్మజ్యోతిగా పిలువబడు ఆ వెలుగునందే సమస్తము నిలిచి ఉన్నది. మస్తాని సర్వభూతాని అనుచు ఈ విషయము భగవద్గీత 9వ అధ్యాయం 4వ శ్లోకం యందు ధృవపరపబడింది. శ్రీకృష్ణుడు స్వయంగా ఎల్లడల ఉపస్థితుడు కాకున్నను అతని శక్తియే సమస్త సృష్టికి కారణమై ఉన్నది. దృశ్యమాన జగత్ అంతయు శ్రీకృష్ణుని శక్తికి అన్యం కాదు. ఈ శ్లోకములకు వసగబడిన 2 ఉపమానములు స్పష్టంగా ఉన్నవి. వర్షాకాలమున వర్షము పృథ్వీపై వనస్పతులను వృద్ధి చేసి మానవులకు జంతువులకు ప్రాణదాయకమగును. వర్షం లేనప్పుడు ఆహార కొరత ఏర్పడి జీవజాలము మరణించును. వనస్పతులే గాక జంగమ జీవజాలమంతయు భూమి నుండియే ఉత్పన్నమగును. భూమి నుండి ఉద్భవించి తిరిగి అవి భూమిలోకే లయమందును. అదే విధంగా మహాతత్వము శ్రీకృష్ణ దేహము నుండి ఉత్పన్నమగును.
అప్పుడే సమస్త జగత్తు దృగ్గోచరమగును. శ్రీకృష్ణుడు తన శక్తిని వెనుకకు తీసుకొనినంతనే సమస్తము నశించిపోవును. ఈ విషయము బ్రహ్మ సంహిత 5:48 శ్లోకం యందు భిన్న రీతిలో వివరింపబడినది. యస్యేక విశ్వసీత కాల మదావలంబ్య జీవంతిలో మా విలజా జగదండనాథ విష్ణు మహాన్ సైహ యస్య కళా విశేషో గోవిందం నది పురుషం తమహం భజామి. ఈ సమస్త భౌతిక సృష్టి దేవదేవుని దేహం నుండి ఉత్పన్నమై ప్రళయ సమయం తిరిగి అతని అందే ప్రవేశించింది. ఈ సృష్టి లయ విధానము మహావిష్ణువు యొక్క శ్వాస మాత్రమునే సంభవమగుచున్నది. అట్టి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవాను ప్రధానాంశం మాత్రమే. హరే కృష్ణ ప్రభు. లలిత మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 16వ శ్లోకం. ఏతత్ పదం తజ్జగదాత్మనః పరం సకృద్విభాతం సవితుర్యథా ప్రభా యథా సవో జాగ్రతి సుప్తశక్తయో ద్రవ్య క్రియా జ్ఞానభిదాభ్రమాత్యయః. ఏతత్ ఈ దృశ్యమాన జగత్తు పదం నివాస స్థలము తత్ ఆది జగత్ ఆత్మనః దేవదేవుని యొక్క పరం దివ్యమగు సకృత్ కొన్ని మార్లు విభాతం ప్రకటమగును సవితుహు సూర్యుని యొక్క యథా వలె ప్రభా సూర్యకాంతి యథా వలె అసవహ ఇంద్రియములు జాగ్రతి ప్రకటమగును సుప్త క్రియారహితము శక్తయ శక్తులు ద్రవ్య భౌతిక తత్వములు క్రియా కర్మలు జ్ఞాన జ్ఞానము విదాభ్రమ భ్రమ వలన కలిగిన భేదము అత్యయ లుప్తమగుచు. సూర్యకాంతి సూర్యునికి అభిన్నమైనట్లుగా దృశ్యమాన జగత్తు దేవదేవునికి అభిన్నమై ఉన్నది. కనుక భగవానుడి ఈ భౌతిక సృష్టి యందు సర్వవ్యాపితుడై ఉన్నాడు. ఇంద్రియములు సక్రియములై ఉన్నప్పుడు దేహమునందలి అంశాలుగా గోచరించును. దేహము నిద్రావస్థలో ఉన్నప్పుడు వాని కర్మలు వ్యక్తము కాకుండాను. అదే విధముగా సమస్త జగత్తు దేవదేవునికి భిన్నముగా గోచరించినను అతనికి అభిన్నమై ఉన్నది. భాష్యం. శ్రీ చైతన్య మహాప్రభు ప్రతిపాదించిన అచింత్య భేద తత్వమును ఈ శ్లోకము ధృవపరచుచున్నది. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు ఈ దృశ్యమాన జగత్తుకు ఏకకాలమున భిన్నమును అభిన్నమును అయ్యున్నాడు. వృక్షము మూలము వలె భగవానుడు సమస్తమునకు ఆది కారణమై ఉన్నాడని గడిచిన శ్లోకమున వివరింపబడినది. అతడు ఏ విధంగా సర్వవ్యాపి అయి ఉన్నాడనే విషయము కూడా వివరించబడినది. ఈ జగత్తునందలి సమస్తములోను అతడు ఉపస్థితుడై ఉన్నాడు. భగవత్ శక్తి భగవంతునికి అభిన్నము కనుక ఈ భౌతిక జగత్తు అతనికి భిన్నముగా గోచరించినను అభిన్నమై ఉన్నది. సూర్యకాంతి సూర్యునికి అభిన్నమైనది కానీ అది భిన్నము కూడా అయి ఉన్నది. మనిషి సూర్యకాంతిలో ఉండగలడు గాని నేరుగా సూర్యగోళమునే నిలవలేడు కదా. ఈ భౌతిక జగత్తునందు వసించువారలు దేవదేవుని దేహకాంతి యందు వసించువారే అయినను భౌతిక స్థితిలో అతనిని ప్రత్యక్షముగా చూడజాలరు. ఈ శ్లోకమునందు పదం అనున్నది దేవదేవుని నివాస స్థలమును సూచించును. ఈశావాస్యమిదం సర్వం అని ఈశోపనిషత్తు యందు ధృవపరచబడినది. ఇంటి యజమాని ఒక గదిలో నివసించుచున్నప్పటికీ ఇల్లు మొత్తము అతనికే చెంది ఉండను. రాజప్రాసాదమున రాజు ఒక గదిలో ఉన్నప్పటికీ రాజమహలు మొత్తము అతని ఆస్తియే. ఈ రాజమహలు తనదిగా ఎగుటకు అతడు ప్రతి గదిలోనూ ఉండవలసిన అవసరం లేదు. మిగతా గదులలో అతడు స్వయముగా వసింపకున్నను ఆ భవనమంతయు రాజప్రాసాదమనియే భావింపబడును. చదవమంటారా ప్రభు? హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సుజాత మాత చదువుతారమ్మా? రాధాలీల దేవదాస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రాధాలీల దేవదాస్ మాతాజీ మ్యూట్ లో ఉన్నారమ్మా? ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ నన్ను చదవమంటారా? నాకు బయటికి వెళ్తాను, గుడిలోకి వెళ్ళాలి. చదవండి పార్వతి మాత. ఎన్నోదండి? 758వ పేజీ. 750. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతా ప్రభుజీ. ఒక్క నిమిషం మాతాజీ. 17వ శ్లోకం చదువురు కానీ పార్వతి మాతాజీ చదివేసిన 758వ పేజీ. సూర్యరశ్మి ఉన్నచో కాంతి ఆశలో రెండో లాస్ట్ పారాగ్రాఫ్ ఉంది, కనబడుతుంది కదమ్మా? లాస్ట్ పేరా అండి. సూర్యరశ్మి లాస్ట్ పేట ఉన్నది, లాస్ట్ దానిపై ఇది సూర్యరశ్మి నుంచి పేజ్ మధ్యలో కనబడుతుంది కదమ్మా, మూడో పారాగ్రాఫ్.
758 పేజీ. సూర్యరశ్మితో కాంతి అవును ప్రభుజీ. సూర్యరశ్మి అన్నచో కాంతి సూర్యగోళము స్వయముగా కాంతి స్వరూపమే. సూర్యదేవుడు కూడా కాంతిమయుడే. అయినను సూర్యరశ్మి సూర్యదేవుడు విభస్వానునితో సమానము కాదు. అచింత్య భేద తత్వమునకు అర్థమిదియే. గ్రహములన్నీ సూర్యకాంతితో నిలిచి ఉన్నవి. సూర్యుని వేడి కారణమనే తమ కక్షల్లో పరిభ్రమించును. ప్రతి గ్రహమునందు వనస్పతులు పెరుగుచు సూర్యరశ్మి కారణమున రంగులు మారుచుండును. సూర్యరశ్మి అనగా సూర్యుని నుండి వెలువడిన కిరణములే కనుక సూర్యునికి అభిన్నమై ఉన్నవి. అదే విధంగా సూర్యకాంతి అందు నిలిచి ఉండేది గ్రహములన్నీయును సూర్యునికి అభిన్నమై ఉన్నవి. ఈ విధంగా సూర్యుని చేతనే సృజింపబడిన సమస్త భౌతిక జగత్తు సూర్యుని పైన ఆధారపడి ఉన్నది. అందువల్లనే వానికి కారణ స్వరూపుడకు సూర్యుడు వానితో సంయుక్తుడే ఉన్నాడు. అదే విధంగా శ్రీకృష్ణుడే కారణుడు. పరిణామములన్నింటి యందును పరమ కారణుడుగా పరివ్యాప్తి ఉన్నాడు. కనుక సమస్త దృశ్యమాన జగత్తులు దేవదేవుని విస్తృత శక్తి అని తెలుసుకునే వాళ్ళను. మనిషి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఇంద్రియములు క్రియారహితములై ఉండును. దాని భావము ఇంద్రియములు ఏమని కాదు. అతడు మేల్కాంచినంతనే ఇంద్రియములు తిరిగి సక్రియములగును. అదే విధముగా ఈ భౌతిక జగత్తు కొన్ని మార్లు ప్రకటమగుచు మరి కొన్ని మార్లు అవ్యక్తమగుచుండును. ఇదియే భగవద్గీత యందు భూత్వా ప్రళీయతే అని చెప్పబడినది. దృశ్యమాన జగత్తులని లయమొందినప్పుడు అది ఒక రకమైన నిద్రావస్థ వంటిదే. జగత్తు క్రియాశీలమైనను లేదా క్రియారహితమైనను భగవత్ శక్తి మాత్రమే ఎల్లప్పుడూ నెలకొనియే ఉండును. కనుక ప్రకటము మరియు అప్రకటము అను పదములు కేవలము దృశ్యమాన జగత్తునకే అన్వయించును. 17 చదవమంటారా ప్రభుజీ? సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 17 శ్లోకం చదువుతారమ్మా రాధాలీల దేవదాస్ మాతాజీ? చదువుతా ప్రభుజీ. యథా నభస్యత్ తమః ప్రకాశ భవంతి భూపాన భవ్యంత అనుక్రమాత్ ఏవం పరే బ్రహ్మణి శక్తయస్తస్ము రజస్తమసత్వ ఇది ప్రభాః. యథావలే నభసి ఆకాశం నందు అభ్ర మేఘములు తమః అంధకారము ప్రకాశము భవంతి భూపః రాజులారా నభవంతి గోచరించవు అనుక్రమాత్ వరుసగా ఏవం అదే విధముగా పరే బ్రహ్మని పరబ్రహ్మం నందు శక్తులు అప్పుడు అము అవి రజోగుణము తమః తమోగుణము సత్వగుణము ఇది అనుచు ప్రవాహ పగటమును. రాజులారా కొన్ని మార్లు ఆకాశమున మేఘము నుండును, కొన్ని మార్లు అంధకారము నుండును, కొన్ని మార్లు ప్రకాశం నిండి ఉండును. ఇవన్నీను దాని యందు వరుసగా జరుగుచుండును. అదే విధముగా పరతత్వమునందు సత్వరజస్థ గుణములు వరుసగా నున్న శక్తుల వలె గోచరించును. అవి కొన్ని మార్లు గోచరించుతూ కొన్ని మార్లు అదృశ్యములై ఉండును. భాష్యం. అంధకారము ప్రకాశము మేఘములనున్నవి కొన్ని మార్లు ప్రకటమగుచు కొన్ని మార్లు అదృశ్యమగుచుండును. అవి అదృశ్యమైనప్పుడు కూడా శక్తి మాత్రము నిత్య విలసితమై ఉండును. ఆకాశంలో కొన్ని మార్లు మనం మేఘములను గాంతము, కొన్ని మార్లు వర్షమును, కొన్ని మార్లు మంచును గాంచదము, కొన్ని మార్లు రాత్రి, కొన్ని మార్లు పగలు, కొన్ని మార్లు ప్రకాశము, కొన్ని మార్లు అంధకారము దాని యందు కనబడుచుండును. ఇవన్నీ సూర్యుని వల్లనే కలుగుతున్నవి. కానీ సూర్యుడు ఈ పరిణామంలోచి ప్రభావితుడు కాడు. అదే విధంగా దేవదేవుడే సమస్త దృశ్య మాన జగత్తునకు మూలకారణుడై ఉన్నప్పటికీ భౌతిక అస్తిత్వము అతనిపై ప్రభావం చూపజాలదు. ఈ విషయం భగవద్గీత 7.4 ఎందు ఇట్లు దేవపరచబడినది. భూమి రాపోనలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరస్తదా. భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారమును 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. చదవాల ప్రభుజీ? ఆపేయండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి అమ్మా. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద దగ్గర ఆపేసేయండి. సరే ప్రభు. భౌతిక తత్వములు భగవత్ శక్తికే అనినను అవి అతనికి అభిన్నముగానున్నవి కనుక దేవదేవుడు భౌతిక పరిస్థితులచే ప్రభావితుడు కాదు. జన్మాదస్య యతః అని వేదాంత సూత్రము వివరిస్తున్నది. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు దేవదేవుని ఉనికి వలనే కలుగుతున్నవి. అయినను ఆ భౌతిక తత్వములందరి మార్పు భగవానునిపై పరిణామమును చూపదాలదు. ఈ విషయము ప్రవాహ అని పదముతో సూచితమైనది. సూర్యుడు సదా దేదీప్యమానంగా వెలుగొందుచు మేఘములచే గాని అంధకారముచే గాని ప్రభావితుడు కాకుండాను.
అదే విధముగా దేవదేవుడు శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ తన ఆధ్యాత్మిక శక్తి యందు నెలకొని ఉండి భౌతిక ప్రభావంచే ప్రభావితుడు కాకుండాను. బ్రహ్మ సంహిత 5.1 యందు ఇది నిర్ధారణ చేయబడినది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవిందం సర్వకారణం కారణం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. మరి రేవతి మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండావత్ ప్రణామం. గోవిందుడిగా తెలియబడు శ్రీకృష్ణుడే పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు. సచ్చిదానంద విగ్రహుడైన అతడే సమస్తమునకు ఆది అయి ఉన్నాడు. అనాది అయిన అతడే సర్వ కారణములకు పరమ కారణుడు. పరమ కారణుడు అనగా సర్వ కారణ కారణుడు అయినను అతడే పరబ్రహ్మమే. అతని రూపము సచ్చిదానందము. శ్రీకృష్ణుడే సర్వాశ్రయుడనుట సమస్త శాస్త్రముల తీర్మానము. దృశ్యమాన జగత్తునకు శ్రీకృష్ణుడు పరోక్ష కారణము కాగా భౌతిక ప్రకృతి ప్రత్యక్ష కారణమై ఉన్నది. ప్రకృతియే సమస్తమునకు కారణమనడి భావనకు అరుదెంచుట మేక గొంతుపైనున్న తిత్తుల నుండి పాలు వచ్చినని భావించుటయే కాగలదని శ్రీ చైతన్య చరితామృతమునందు తెలుపబడినది. జగత్తునకు ప్రకృతియే ప్రత్యక్ష కారణమైనను మూల కారణము నారాయణుడే. శ్రీకృష్ణుడే మట్టి కుండకు కారణము మట్టియేనని జనులు తలుతురు. కుమ్మరి చక్రముపై కుండలను తయారు చేయుటకు మట్టిని మనము చూడవచ్చును. చక్రముపై నున్న మట్టియే కుండకు కారణమని అల్పజ్ఞులు పలికినను నిజముగా జ్ఞానవంతులైన వారు కుమ్మరియే మూల కారణమని తెలుసుకుందురు. కుమ్మరియే మట్టిని తెచ్చి చక్రమును తిప్పుచు కుండలను తయారు చేయుచున్నాడు. భౌతిక జగత్తును సృజించుటలో ప్రకృతి సహాయ కారకము కావచ్చునేమో కానీ చరమ కారణము మాత్రము కాజాలదు. దీనిని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.10 యందు ఇట్లు పలికెను. మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఓ కౌంతేయ, ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుచు స్థావర జంగమములను సృష్టించుచున్నది. దేవదేవుడు ప్రకృతిపై దృష్టిని సారించినప్పుడు త్రిగుణములు క్షుభితమై సృష్టి కార్యమును వనకూడను. సారాంశం ఏమనగా భౌతిక జగత్తునకు ప్రకృతి కారణము కాదు, దేవదేవుడే సర్వ కారణుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. జలజమాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 18వ శ్లోకం. తేనైకమాత్మానామశేషదేహినాం కాలం ప్రధానం పురుషం పరేశం కొంచెం చదివించాడు, ఎందుకో తెలియదు. స్వతేజసాద్వస్తగుణ ప్రవాహమాత్మైక భావేన భజధ్వమర్థ. తేన కనుక ఏకమైనట్టి ఆత్మానం పరమాత్మని అశేషమగు దేహీనాం జీవుల యొక్క కాలము ప్రధానం భౌతికాకాశము పురుషం పరమపురుషుడు పర ఈశం దివ్య నియామకుడు స్వతేజస తన ఆధ్యాత్మిక శక్తిచే ధ్వస్త దూరముగా ఉన్నవాడు గుణ ప్రవాహము నుండి ఆత్మ ఏకభావేన ఏకత్వ భావనతో భజధ్వం భక్తియోగమున నెలకొనుడు అద్దా నేరుగా. దేవదేవుడు కారణుడు కనుక సమస్త జీవరాశికి పరమాత్ముడై ఉన్నాడు. నిమిత్త ఉపాదాన కారణములు రెండును ఆతడే. గుణ ప్రవాహమునకు పరుడు కనుక ఆతడు వాని క్రియలకు దూరముగా నుండును. ఆతడే భౌతిక ప్రకృతికి ప్రభువు కనుక గుణరీతి ఏకత్వ భావనలో మీరు ఆ దేవదేవుని భక్తి యోగమున నెలకొనుడు. భాష్యము. వైదిక పరిగణన అనుసరించి సృష్టి కార్యమునకు కాలము, ఘటక పదార్థము, సృష్టికర్త అయిన 3 కారణములు కలవు. ఈ 3 కలిపి త్రితయాత్మకము 3 కారణములు అనబడును. భౌతిక జగత్తునందలి ప్రతిదియు ఈ 3 కారణములనే తయారైనది. ఈ 3 కారణములు దేవదేవుని యందు గోచరించును. ఇదే విషయము బ్రహ్మ సంహిత యందు సర్వ కారణమని ధృవపరపబడినది. కనుక మూల కారణమైన దేవదేవుని అర్చింపుమని నారదముని ప్రచేతసులకు ఉపదేశించెను. గతమున తెలిపినట్లుగా వృక్షమూలమునకు నీరు పోసినప్పుడు అన్ని భాగములు శక్తివంతములగును. అందువలన నారదముని ఉపదేశానుసారము ప్రతి ఒక్కడు నీరుగా భక్తి యోగముననే నెలకొనవలెను. సమస్త పుణ్యకర్మలు దాని యందు అంతర్భూతములే అయి ఉన్నవి. కృష్ణ భక్తి కైలే సర్వకర్మ కృతహయ
అని చైతన్య చరితామృతం నందు తెలుపబడినది. మనుజుడు భక్తితో శ్రీకృష్ణ భగవానుని అర్చించినప్పుడు సమస్తేతర పుణ్యకర్మలను చేసిన వాడే యగును. ఈ శ్లోకమునందు స్వతేజస ధ్వస్సగుణ ప్రవాహం అను పద్యపాదము ప్రధానమైనది. భౌతిక గుణములు భగవానుని ఆధ్యాత్మిక శక్తి నుండియే వెలువడుచున్నప్పటికీ వాటిచే అతడు ఏనాడును ప్రభావితుడు కాడు. ఈ జ్ఞానమును స్పష్టముగా నెరిగిన వారు సమస్తమును ఆ భగవత్ సేవలోనే వినియోగించగలరు. ఏలయన భగవంతునికి సంబంధించినది ఏదియును ఈ భౌతిక జగత్తులో లేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. ప్రభుజీ. భగవంతునికి సంబంధించినది. Yes. కుమారి మాతాజీ ఉన్నారమ్మా? మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. హరే కృష్ణ. కుమారి నేను మాత చదువు ప్రభా మాత ఒక్క నిమిషం భారతీ మాత చదువుతారమ్మా? మీట్లో హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. 19 చదవండి. 20 ప్రభా మాతలు చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. దయాయా సర్వభూతేషు సంతుష్ట్యాయేన కేన వా సర్వేంద్రియోపసంత్యా చ తుష్యత్యాసు జనార్దనః. దయాయ కరుణ చూపుట ద్వారా సర్వభూతేషు సమస్త జీవరాశి ఎడ సంతుష్టి చెందుట ద్వారా ఏనకేన వా ఏదో ఒక విధముగా సర్వేంద్రియములను ఉపశాంత్య నియమించుట ద్వారా చ కూడా తుష్యతి సంతుష్టుడగును అసు శీఘ్రముగా జనార్దన సమస్త జీవులకు ప్రభువు. సమస్త జీవులేడ కరుణను చూపుచు ఏదో ఒక విధంగా సంతుష్టిని పడేయచ్చు విషయ భోగము నుండి ఇంద్రియములను నియంత్రించుచు మనుజుడు శీఘ్రముగా జనార్దనుని సంతుష్టి చేయగలడు. భాష్యము. భక్తుడు భగవానుని సంతుష్టిని చేయుటకు ఇవి కొన్ని మార్గములు. అందులో మొదటిది దయయ సర్వభూతేషు అన్నది, అనగా బద్ధజీవుల ఎడ కరుణను చూపుటే అని భావము. కృష్ణ భక్తుని ప్రచారము చేయుటయే కరుణను చూపిడి పరమోత్తమ పద్ధతి. సమస్త ప్రపంచము జ్ఞాన రహస్యముచే దుఃఖమై ఉన్నది. దేవదేవుడకు శ్రీకృష్ణుని సమస్తమునకు మూల కారణమని జనులు ఎరుగవలసి ఉన్నది. దాని నెరిగి వారు కృష్ణ భక్తిలో నెలకొనవలెను. ఇక ఆధ్యాత్మిక అవగాహనలో పురోగమించినట్టి నిజమైన పండితులు కృష్ణ భక్తిని ప్రపంచమంతటను ప్రచారము కావింపవలెను. అంతటా జనులు దానిని గ్రహించి తమ జీవితములను సఫలమనర్చుకొనగలరు. సర్వభూతేషు అను పదము కేవలము మానవులకే గాక 84 లక్షల జీవజాతులలో జన్మించడి సమస్త జీవులకు అన్వయించినదైనందున మిగుల ప్రధానమై ఉన్నది. భక్తుడైన వాడు కేవలము మానవులకే గాక సమస్త జీవరాశికి శుభమును లాభమును చేకూర్చగలడు. హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనములచే ఎల్లరూ లాభపడగలరు. హరే కృష్ణ మహామంత్ర కీర్తనచే వృక్షములు, పశువులు, క్రిమికీటకములు కూడా లాభము నొందగలవు. ఈ ప్రకారము మనిషి హరే కృష్ణ మహామంత్రమును బిగ్గరగా కీర్తించినప్పుడు సమస్త జీవుల ఎడ నిజముగా కరుణ చూపిన వాడగును. కృష్ణ చైతన్యోద్యమము, హరినామ సంకీర్తనోద్యమము ప్రపంచమంతటను ప్రచారము చేయుటకు భక్తులు అన్ని పరిస్థితుల యందును సంతుష్టులై ఉందురు. నారాయణాపరః సర్వేన కృతచ్చన బిభ్వతి స్వర్గాపవర్గ నరకేష్వపి తుల్యార్థదర్శినః. ప్రచారము నిమిత్తము నరకమున కేగవలసి వచ్చినను విశుద్ధ భక్తుడు దానిని పట్టించుకొనడు. దేవదేవుడు వైకుంఠమున వసించినప్పటికీ శోకర హృదయమున కూడా నిలిచి ఉన్నాడు. భగవంతునితో గల నిరంతర సాహచర్యము వలన విశుద్ధ భక్తుడు నరకమున ప్రచారము చేయనప్పుడు విశుద్ధ భక్తునిగానే ఉండును. అటువంటి స్థితిని పొందుటకు మనుజుడు ఇంద్రియములను నిగ్రహింపవలసి ఉండును.
మనస్సు శ్రీకృష్ణ భగవానుని సేవలో నియుక్తమైనప్పుడు ఇంద్రియములు అప్రయత్నముగానే నియంత్రించబడును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభామాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు. 20వ శ్లోకం. అపహత సకలైషేన మలాత్మా అన్య విరతమేదిత భావనోపహుతః నిజ జన వసగత్వమాత్మానోయాన్నప సరతి చిత్రవదక్షర సతాహి. అపహాయత నశించిపోయిన సకల సమస్తము ఏషాన కోరికలు అమల నిష్కలమగు ఆత్మని మనసునకు ఆవరితం నిరంతరము ఏదిత వృద్ధి చెందిది భావన భావముతో ఉపహత ఆహ్వానింపబడి నిజ జన తన భక్తుల యొక్క వస ఆధీనమున గత్వం వెడలి ఆత్మనః తన యొక్క అయాన్ తెలుసుకుని నా సరతి విడవకుండును ఛిద్రవత్ ఆకాశం వలె అక్షర దేవదేవుడు సతాం భక్తులను హీనికము. భాష్యం. అనువాదం. సమస్తమగు విషయ కోరికలు పూర్తిగా తొలగిన వారే భక్తుల మానసిక కల్మష దూరులే ఉంది. ఆ విధంగా వారు ఎల్లప్పుడూ భగవంతుని తలపోయిచు భావపూర్వకము అతన్ని సంబోధించింది. అంతలో భగవానుడు తాను భక్త పరాధీనుడైతునని తెలుసుకొని శిరంపైనున్న ఆకాశము ఏనాడు అగోచరం కాని చందమున వారిని క్షణ కాలమును విడవకుంది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. దేవదేవుడకు జనార్దనుడు తన భక్తుల కర్మలచే శీఘ్రగతిని సంతుష్టుడగునని కడిచిన శ్లోకం వల్ల స్పష్టపడింది. విశుద్ధ భక్తుడు ఎల్లవెల్లా భగవత్ చింతన సంలగ్నమై ఉండను. శృణ్వతాం స్వగదః కృష్ణ అని తెలుపబడినట్టు శ్రీకృష్ణే సదా చింతించుడిచే విశుద్ధ భక్తుని హృదయం సమస్త కోరికలకు దూరము. భౌతిక జగత్తునందు జీవుని హృదయం విశ్వవాంఛలతో నిండి ఉంది. కానీ అతడు పవిత్రుడైనప్పుడు భౌతికమైన దేనిని గురించి చింతింపడు. మనసు పూర్తిగా శుద్ధపడినప్పుడు మనుషుడు పరిపూర్ణ యోగ స్థితిని పడింది. అంతటా ఆ యోగి హృదయమునందు దేవదేవుని సర్వదా కాంచగలడు. జ్ఞానావస్థితేన మనసా పశ్యంతి యం యోగినః. భగవానుడు భక్తుని హృదయం ఆశీనుడైనంతనే భక్తుడికి ప్రకృతి గుణములచే కలుషితుడు కాకూడదు. గుణాధీనమున ఉన్నంత వరకు అతడు పెక్కింటిని కోర్చు ఇంద్రియ భోగమునికే పెక్కి యోచనలు గావించును. హృదయమున భగవానుడు అనుభూతమైనతనే కోరికలన్నీ నశించిపోను. మనసు విషయ వాంఛనను పూర్తిగా దూరమైనప్పుడు భక్తుడు శ్రీకృష్ణునే తదేకంగా చింతించగలడు. ఆ ప్రకారం అతడు కృష్ణ పాదార విందములపైనే పూర్తిగా ఆధారపడింది. ఈ సందర్భంలో శ్రీ మహాప్రభువుల వారి ప్రార్థన ఇట్లున్నది. అయనంద తనూజ కింకరం పతితమ్మ విషమే భవాంబుదం కృపయా తవ పాద పంకజ స్థితి ధూళి సదృశం విచింతయా. హే ప్రభు, నేను నీ నిత్యదాసును, కానీ ఏదో కారణం చేత ఈ సంసార సాగమును పడితిని. కరుణతో నన్ను లేవనెత్తి నీ పాద పదముల చెంత ఒక ధూళి గనముగా నిలుపనుము అని శిష్టాష్టములను శ్రీ నరోత్తమ దాస్ ఠాకూర్లు కూడా అదే విధంగా ప్రార్థించారు. ఆహా ప్రభో నందసుత వృషభానుసుతాయుత కరుణ కరహ హే భార నరోత్తమ దాస కయా నాటలేహి రంగపాయ సోమ వినేక ఆచే అమర. హే ప్రభు, నీవిప్పుడు వృషభాను తనయైన రాధారాణితో పాటుగా నిలిచి ఉన్నావు. మీరిరువురు ఇప్పుడు నాపై దయచూపుడు, నన్ను దూరం చేయకుడు. మీరు తప్ప నాకు అన్యముకు ఆశ్రయము లేదు. ఈ ప్రకారం భగవంతుడు కూడా భక్తునికి ఆధీనుడు. భగవాన్ అజయుడైనను విశుద్ధ భక్తుని చేత పరాజితురగుచును. భక్తునికి ఆధీనమగునతడు మిగులు ఆనందించు. యశోదాదేవి యొక్క ఆధీనం ఉండటను శ్రీకృష్ణ అట్లే ఆనందించను. తాను భక్తునిపై ఆధారపడితేనని ఆలోచన భగవాన్ ఆమిదానంద కొనుసుకుంది. రాజు కొన్ని మార్లు విదూషకునితో వ్యవహరించు ఆ కార్యంలో అవమానపడటూ జరుగుచుండను. అయినను అతడు ఆ కార్యం నుంచి ఆనందించుచుండు. ఎల్లరూ భగవంతుని అత్యంత గౌరవంతో అర్చించుచుండు. అందువలన అతడు కొన్ని మార్లు తన భక్తులచే మందలింపబడును కోరుచుండు. ఈ ప్రకారం భగవానుడు మరియు భక్తుల నడుమ గల నిత్య సంబంధం సెరువు పైనున్న ఆకాశము చందన సుస్థిరముగా నుండును. హరే కృష్ణ ప్రభుజీ. సుజాత మాతాజీ చదువుతారమ్మా. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 21వ శ్లోకం. నా భజతి కుమనీషిణాం న ఇజ్యాం హరిరధనాత్మధన ప్రియో రసజ్ఞః శ్రుతధన కుల కర్మణా మదైర్యే
విదధతి పాపమకించనేషు సత్సు. నా భజతి స్వీకరింపబడు కుమనీషిణాం మలిన హృదయములగు వారి యొక్క సహా అతడు ఇజ్యాం అర్జనను హరిహి దేవదేవుడు అధన నిర్ధనులు ఆత్మధన కేవలము భగవంతునిపై ఆధారపడిన వారు ప్రియ ప్రియుడు రసజ్ఞ జీవిత సారమును గ్రహించువాడు శృత విద్య ధన ధనము కుల కులము కర్మణాం కామ్యకర్మల యొక్క మదైహి మదముతో ఎవ్వరు విదధతి చేయుదురో పాపం అవమానము అకించనేషు భౌతిక సంపత్తులు లేనట్టి సత్సు భక్తుల ఎడ అకించనులే అయినను భగవద్భక్తి కలిగి ఉన్నందున పూర్ణ సుఖ భాగులైన భక్తులు దేవదేవునికి పరమ ప్రియులు. నిస్సందేహముగా అతడు అట్టి భక్తుల భక్తియుత కర్మలను ఆస్వాదించును. విద్యా ధనము కులము కామ్యకర్మచే మదించిన వారు తమకు గల భౌతిక వస్తు సముదాయమును గాంచి గర్వితులై తరచుగా భక్తులను అపహాస్యము చేయుదురు. అట్టి వారి అర్చనెన్నడును భగవంతుడు స్వీకరింపడు. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు తన విశుద్ధ భక్తుల పైననే ఆధారపడి ఉండును. అభక్తులైన వారి అర్పణలను కూడా అతడు స్వీకరింపడు. భౌతికమైన దేనిని కూడా కలిగి ఉండని వాడే విశుద్ధ భక్తుడు. భక్తి యోగమును కలిగి ఉన్నందులకు అతడెల్లవేళలా సుఖి అయి ఉండును. భక్తులు కొన్నిసార్లు పైకి పేదవారుగా కనిపించవచ్చును, కానీ ఆధ్యాత్మికముగా సుసంపన్నులై మిగుల పురోగమించిన వారైనందున వారు దేవదేవునికి పరమ ప్రియులై ఉందురు. అట్టి భక్తులు కుటుంబము సంఘము స్నేహము సంతానము వంటి విషయముల ఎడ ఆసక్తిని కలిగి ఉండరు. అట్టి వాని ఎడ ఆసక్తిని అనురాగమును త్యజించి వారు భగవత్ పాద పద్మాశ్రయమును కలిగి ఉన్నందులకు సదా అమితానందముతో నుందురు. అటువంటి భక్తుని స్థితిని భగవానుడు ఎరిగియుండును. కనుక విశుద్ధ భక్తుని అవహేళన చేసిన వానిని భగవంతుడు ఏనాడును అనుగ్రహింపడు. అనగా విశుద్ధ భక్తుని ఎడ అపరాధమునర్చిన వానిని భగవానుడు ఎన్నడను క్షమింపడు. చరిత్రలో దీనికి పెక్కు ఉదాహరణలు కలవు. మహాయోగియకు దుర్వాసుడు భక్త అంబరీషుని ఎడ అపరాధము కావించినప్పుడు సుదర్శన చక్రము అతని వెంటబడెను. అప్పుడు ఆ యోగి నేరుగా దేవదేవుని ఆశ్రయించనను క్షమింపబడలేదు. కనుక ముక్తి పదగాములు విశుద్ధ భక్తుని ఎడ అపరాధము జరగకుండునట్లుగా సావధానులై ఉండవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. పద్మమాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. పద్మమాతాజీ. మ్యూట్ లో ఉన్నారు. ఇంకెవరు ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? కుమారి మాతాజీ ముందు వచ్చారే. పద్మ పెద్ద మాతాజీ అన్మ్యూట్ చేసుకోగలరా? సరే సరే అమ్మ చదువుతావమ్మా. ఇంకొక 5-6 చదివితే అయిపోతుంది. అలాగేనమ్మా. 22వ శ్లోకం చదువుతాను. హరే కృష్ణ. శ్రియమనుచరతీం తదర్దినశ్చ ద్విపదపతీన్ విబుధాం సయత్స్య పూర్ణః న భజతి నిజభృత్య వర్గతంత్రః కథమము విసృజేత్ పుమాన్ కృతజ్ఞః. శ్రియం లక్ష్మీదేవి అనుచరతీం అతనిని అనుసరించువాడు తత్ ఆమె యొక్క అర్దినః అనుగ్రహమును కోరెడివారు చ మరియు ద్విపదపతీన్ నరపాలకులు విబుధాన్ దేవతలు చ కూడా యత్ కారణమున స్వపూర్ణ పరిపూర్ణుడు న భజతి లక్ష్య పెట్టడు నిజభృత్య వర్గ తన భక్తులపై తంత్ర ఆధారపడువాడు కథం ఎట్లు అముం ఆతనిని ఉద్విసృజేత్ విడువగలడు పుమాన్ పురుషుడు కృతజ్ఞుడైనట్టి. భగవానుడు తాను పరిపూర్ణుడైనను భక్తులకు ఆధీనుడగును. అతడు లక్ష్మీదేవిని గాని లక్ష్మీదేవి అనుగ్రహమును కోరెడి నరేంద్రులను దేవతలను గాని లక్ష్య పెట్టడు. అయినచో ఏ కృతజ్ఞుడు దేవదేవుని అర్చింపకుండును. భాష్యం. హరే కృష్ణ. భాష్యం. పెద్ద పెద్ద నరేంద్రులు స్వర్గమునందలి దేవతలతో పాటు లౌకికులందరూ లక్ష్మీదేవిని అర్చింతురు. అయినను ఆమె మాత్రము దేవదేవుని వెంట నుండును. అనగా ఆమె సేవను అతడు కోరుకున్నప్పటికీ గోవిందుడు లక్షలాది లక్ష్మీ గణముచే అర్చింపబడినని బ్రహ్మ సంహిత పలికినది. కాని
దేవదేవుడు వారెవ్వరి నుండి సేవను కోరడు. అతడే కోరినచో కోట్లాది లక్ష్మీ గణమును తన హ్లాదిని శక్తి ద్వారా సృజింపగలడు. అటువంటి పూర్ణ పురుషోత్తముడే తన నిర్హేతుకమగు కరుణచే భక్త పరాధీనుడగును. ఆహా, భగవంతుడిచే ఆ విధముగా అనుగ్రహింపబడిన భక్తుడు ఎంతటి భాగ్యవంతుడో కదా. అయినచో భక్తుడు భగవత్ సేవను భక్తి యోగమును మరచునంతటి కృతజ్ఞుడెట్లగును. నిజమునకు భక్తుడు భగవంతుడు చేసిన ఉపకారమును క్షణకాలమును మరువడు. దేవదేవుడు మరియు అతని భక్తుడు ఇరువురును రసజ్ఞులని అనగా రసపూర్ణులుగా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. వారికి గల పరస్పరాసక్తిని ఏనాడునో భౌతికమైనదిగా భావింపరాదు. అది సర్వదా దివ్యమైనది. 8 రకములుగా నుండి దివ్యమగు భావావేశములు అనగా భావము, అనుభావము, స్థాయి భావము మొదలగునవి భక్తి రసామృత గ్రంథమున చర్చింపబడినవి. జీవుని స్థితిని, పరమపురుషుడగు శ్రీకృష్ణుని స్థితిని తెలియని వారలు భగవానుడు మరియు భక్తుల నడుమ పరస్పరాసక్తి ప్రకృతి జన్యమైనదని భావించురు. ఆసక్తి భగవానుడు ఇరువురికి సహజమైనది. హరే కృష్ణ. శాంతిమాత చదువుతారమ్మా? చదువుతాను. 23వ శ్లోకం. మైత్రేయ ఉవాచ ఇతి ప్రచేతో రాజన్నన్యాశ్చ భగవత్కథా శ్రావయిత్వా బ్రహ్మలోకం యయౌ స్వయంభువో మునిః. మైత్రేయ ఉవాచ, మైత్రేయ ముని పలికెను. ఇది ఆ విధముగా ప్రచేతసులు రాజన్ ఓ రాజా, అన్యా ఇతరులు చ కూడా భగవత్ కథ భగవంతునితో గల సంబంధమును గూర్చిన కథలను శ్రావయిత్వ ఉపదేశించిన పిమ్మట బ్రహ్మలోకమునకు యయౌ వెడలెను స్వయంభువ బ్రహ్మతనయుడు నిహి మహాముని. మైత్రేయముని పలికెను. రాజా విదురా, బ్రహ్మతనయుడగు శ్రీ నారదముని ఈ విధముగా భగవంతునితో గల సంబంధములనన్నింటినీ ప్రచేతసులకు వివరించిన పిమ్మట బ్రహ్మలోకమునకు వెడలెను. భాష్యం. విశుద్ధ భక్తుని నుండియే భగవంతుని గూర్చి మనుజుడు వినవలెను. నారదముని నుండి వినుటకు ప్రచేతసులకు అట్టి అవకాశము కలిగెను. భగవానుని కర్మలను, భక్తుల కర్మలను అతడు వారికి వర్ణించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. దండవత్ ప్రణాం ప్రభు. బాగా రావట్లేదమ్మా. పద్మావతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. తేపి తన్ముఖ 24వ శ్లోకము. తేపి తన్ముఖ నిర్యాంతం యశోలో లోకమలాపహం హరే నిశమ్య తత్పాదం ధ్యాయంత సద్గతిం యయుః. తే ప్రచేతనులు అపి కూడా తత్ నారదుని ముఖతః నిర్యాతం వెలువడిన యశః మహిమ గానమును లోక జగత్తు యొక్క మల పాపములను అపహం నశింపజేయునది. హరే శ్రీహరి యొక్క విషమ్య విని తత్ ఆ దేవదేవుని పాదములను ధ్యానించుచు తద్గతిం అతని ధామమునకు మయు వెడలిరి. అనువాదము. జగత్తు యొక్క దుర్భాగ్యమును నశింపజేయునట్టి భగవాన్ మహిమలను నారదముని ముఖతః విని ప్రచేతనులు కూడా దేవదేవుని ఎడ అనురక్తులైరి. ఆ దేవదేవుని పాదపద్మములచే ధ్యానించుచు వారు చరమగతిని పొందిరి. భాష్యము. భగవాన్ మహిమలను పరమ భాగవతుని ముఖతః విని ప్రచేతనులు భగవానుని ఎడ దృఢమగు ఆసక్తిని సులభముగా బడసినట్లు ఇచ్చట గాంచవచ్చును. పిదప భగవత్ చరణార విందములనే ధ్యానించుచు జీవితాంతమున వారు చరమ గమ్యమైన వైకుంఠ లోకమునకు చేరిరి.
భగవానుని మహిమలచే సదా వినుచు అతని పాదపద్మములను స్మరించువాడు సునిశ్చితముగా పరమగమ్యమును చేరగలడు. దీనినే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ఇట్లు పలికిరి: మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం మనస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. సర్వదా నన్నే చింతింపుము, నా భక్తుడవగుము, నన్ను అర్పింపుము మరియు నాకు నమస్కారము కావింపుము. ఈ విధముగా నీవు తప్పక నన్ను చేరగలవు. నీవు నా ప్రియ మిత్రుడు ఒకటచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను. హరే కృష్ణ. చదవన ప్రభుజీ. చదువుతారమ్మా? చదవమంటారా ప్రభు? చదవండి ప్రభు. హరే కృష్ణ. 25వ శ్లోకం. ఏతచ్చైభిహితాం శతర్యాన్మక్తం పరిపృష్టవాన్ ప్రచేతసాం నారదస్య సంవాదం హరికీర్తనం. ఏతత్ దీనిని తే నీకు అభిహితం ఉపదేశించితిని శతః విదుర యత్ ఏదైతే మాం నన్ను త్వాం నీవు పరిపృష్టవాన్ అడిగితవో ప్రచేతసాం ప్రచేతసులు నారదస్య నారదుని సంవాదమును హరికీర్తనం హరిలీలను వర్ణించినది. అనువాదం. విదురా, నారద ప్రచేత సంవాదమును అనగా హరికీర్తనం గురించి నీవు తెలుసుకుని కోరినంతే తెలిపితిని. దానిని సాధ్యమైనంత వరకు నేను వివరించితిని. శ్రీల ప్రభుపాదుల భాష. శ్రీమద్ భాగవతము భగవన్ మహిమలను భక్తుల మహిమలను వర్ణించింది. దీని కథా విషయం అంతే భగవద్కీర్తనమే కనుక భక్తుల మహిమ కూడా సహజంగానే వెళ్ళి విరిచుండును. ఇంకో శ్లోకం చదవమంటారా? చిన్నయ్య కదా ఇంకెవరు చదువుతారా? చదవమంటారా ప్రభుజీ? చదవండి. అనుపమ మాతాజీ 26. చదవండి. హరే కృష్ణ. 26వ శ్లోకం. శ్రీ శుక ఉవాచ య ఈశ ఉత్తానపదో మానవస్యానువర్ణితః వంశః ప్రియవ్రతస్యాపి నిబోధ నృపసత్తమా. శ్రీ శుకః ఉవాచ. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను. యః ఏదైతే ఏషః ఈ వంశము ఉత్తానపద ఉత్తానపాదుని యొక్క మానవస్య స్వయంభువ మనువు తనయుడు అనువర్చిత పూర్వ ఆచార్యులను అనుసరించి వర్ణింపబడినది. వంశము ప్రియవ్రతస్య ప్రియవ్రతుని యొక్క అపి కూడా నిబోధ తెలిసి కొన యత్నింపుము నృపసత్తమ రాజశ్రేష్ఠ. శుకదేవ గోస్వామి పలికెను. నృపశ్రేష్ఠ పరీక్షణ్ మహారాజా, స్వయంభువ మనువు తొలిపుత్రుడైన ఉత్తానపాదుని యొక్క వంశజులను గురించి నేను ఇంతవరకు తెలిపి ఉంటుంది. ఇప్పుడు మనువు రెండవ తనయుడైన ప్రియవ్రతుని వంశజుల చరిత్రను తెలిపది. సావధానముగా ఆలకింపు. భాష్యము. భక్త ధ్రువుడు ఉత్తానపాదుని తనయుడు. ధ్రువుడు లేదా ఉత్తానపాదుని వంశజులకు సంబంధించినంత వరకు వారి చరిత్రము ప్రచేతసుల వరకు వివరింపబడింది. ఇక శుకదేవ గోస్వామి ఇప్పుడు స్వయంభువు మనువు రెండవ తనయుడైన ప్రియవ్రతుని వంశజుల్ని వివరింప కోరుచున్నాడు. హరే కృష్ణ. మ్యూట్ లోకి వెళ్ళండి. వేదాంబ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. యో నారదాదాత్మ విద్యామధిగమ్య పునర్మహీం భుక్త్వా విభజ్య పుత్రేభ్య ఐశ్వర్య సమగాత్ పదం. యహ ఎవడు నారదముని వలన ఆత్మవిద్యం ఆధ్యాత్మిక జ్ఞానమును అధిగమ్య నేర్చిన పిమ్మట పునః తిరిగి మహీం ధరణిని భుక్త అనుభవించిన పిమ్మట విభజ్య పంచి ఇచ్చను పుత్రేభ్య పుత్రులకు ఐశ్వర్యం దివ్యమగు సమగాత్ పొందెను పదమును. ప్రియవ్రతుడు నారదుని వలన ఉపదేశమును పడిచిన వాడయ్యను ధరణీపాలమున నియుక్తుడయ్యను. భౌతిక సంపత్తులు పూర్తిగా అనుభవించిన పిమ్మట అతడు తన సంపత్తిని పుత్రులకు సమానముగా పంచి ఇచ్చెను. తదనంతరం అతడు భగవద్ధామని చేరగలిగినట్టు దివ్య పదమును పొందగలిగాను. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకెవరు చదువుతారమ్మా? చదవండి. ఇమాంతు కౌషారవినో పవర్ణితాం క్షత్తాని సంయాజితవాద సత్కథాం ప్రవృద్ధ భావో స్పృకాలాకులోహినే దదార మూర్ధ్నాచరణం హృదా హరే.
ఇమాం ఇది అంతయుతు అంతటా కౌశారమిణ మైత్రేయుని వలన ఉపవర్ణితాం వర్ణింపబడినది క్షత్త విదురుడు నిశమ్య వినినంతటా అజితవాద భగవంతుని యశో కీర్తనము సత్కథ ప్రవృద్ధ వృద్ధి కావింపగా భావ హర్షాతిరేకము అశ్రుకలాకుల అశ్రువులతో భావ విహ్వలుడయ్యను ముని యొక్క దధార గ్రహించెను మూర్ధ్ర శిరముచే చరణం పాదపద్మములను హృదయముచే హరే దేవదేవుని యొక్క అనువాదము. రాజా, దివ్యమైనట్టి భగవత్కథలను భక్తుల కథలను మైత్రేయముని వలన విన్నంతటా విదురుడు భావ విహ్వలుడయ్యను. కనులు అశ్రుపూర్ణములు కాగా అతడు వెంటనే గురుపాద పద్మముల చెంతవాలెను. పిమ్మట అతడు హృదయ కుహరమున దేవదేవుని సుప్రతిష్ఠుని కావించుకొనెను. శ్రీల ప్రభుపాదుల వారి భాషము. శ్రీల ప్రభుపాదికి జై. మహాభక్తులతో కలిగిన సాంగత్యం యొక్క లక్షణం ఇదియే. భక్తుడైన వాడు ముక్తాత్మని వలన ఉపదేశమునంది దాని వలన కలిగిన దివ్యానందముచే భావ విహ్వలుడగును. దీనిని గూర్చి భక్త ప్రహ్లాదుడు శ్రీమద్ భాగవతము 7వ స్కందము 5వ అధ్యాయం 32వ శ్లోకం నందు ఇట్లు పలికి ఉండెను. నైషాం మతిస్తావదురు కృమాంఘ్రిం స్మృశ్యత్యనర్థాపగమో యదర్థః మహీయసాం పాదరజోభిషేకం నిష్కించనానాం వృణీత యావత్. మహాభాగవతుని పాదపద్మ స్పర్శ లేనిదే ఎవ్వడునూ పరిపూర్ణ భక్తుడు కాజాలడు. ఈ భౌతిక జగత్తుతో ఎట్టి సంబంధము లేనివాడే నిష్కించనుడు అనబడును. ప్రామాణికుడైన గురుదేవుని ఆశ్రయించి ఆయన పాదపద్మ ధూళిని శిరమును దాల్చుటయే ఆత్మానుభూతి మరియు భగవద్ధామ పయనమయ అనేది విధానమునకు అర్థము. ఆ విధముగా మనుజుడు ఆధ్యాత్మికానుభూతి పదమున పురోగమించగలడు. విదురుడు మైత్రేయునితో ఇట్టి సంబంధమునే కలిగి ఉండి వాంఛిత ఫలమును సాధించాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణమ్మ, థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరున్నారమ్మా? నేను చదివిన ప్రభుజీ 29. అక్క చదవండి. విదుర ఉవాచ సోయమజ్జ మహాయోగిన్ భవతా కరుణాత్మనా దర్శితస్తమసః పారో యత్రా కించన గోహరిః. విదురః ఉవాచ విదురుడు పలికెను. సహ అది, అయం ఇది, అద్య నేడు, మహాయోగిన్ ఓ మహాయోగి, భవతా నీచే, కరుణ ఆత్మన పరమ కరుణామయుడు, దర్శితః నేను కంటిని, తమసః అంధకారమునకు, పారః ఆవలి ఒడ్డు, యత్ర ఎచ్చటైతే, అకించనగః భౌతికముగా ముక్తుడైనట్టి వాడు చేరగలిగిన హరి దేవదేవుడు. శ్రీ విదురుడు పలికెను. ఓ మహాయోగి, భక్త శ్రేష్ఠ, నీ నిర్హేతుక కరుణ వలననే ఈ అంధకారమగు జగత్తు నుండి బయటపడుటకు నేను మోక్ష పదమును కంటిని. ఆ పదమును అనుసరించి ఈ భౌతిక జగత్తు నుండి ముక్తి నొందువాడు భగవద్ధామమును చేరగలడు. భాష్యము. ఈ భౌతిక జగత్తు తమహ అని పిలువబడగా ఆధ్యాత్మిక జగత్తు ప్రకాశమని పిలువబడును. ప్రతి ఒక్కరూ అంధకారము నుండి బయటపడి ప్రకాశమాన జగత్తునకు చేరుటకు యత్నింపవలెనని వేదములు ఆదేశించుచున్నవి. ప్రకాశమాన జగత్తును గూర్చిన సమాచారము ఆత్మదర్శి అయిన మహాత్ముని కరుణచేనే లభించగలదు. మనుజుడు లౌకిక కోరికల నుండి విడివడి ముక్తాత్మునితో సాంగత్యము నిలిపినప్పుడు భగవద్ధామ పదము స్పష్టము కాగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాం ప్రభుజీ 30. చదివిన ప్రభుజీ 30. బాగా చదువుతారేమో. సరే ప్రభు. 30. శ్రీ శుక ఉవాచ ఇత్యానమ్య మంత్ర్యో విదురో గజ సాహ్యం స్వానాం దిదృక్ష ప్రియమౌ జ్ఞాతినాం నిర్వతృషాహః. శ్రీ శుకః ఉవాచ శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. ఇది ఆ విధముగా అనమ్య వందనము కావించి తం మైత్రేయునికి అమంత్రియ అనుజ్ఞ కొని విదురుడు గజ సాహ్యం అస్తినాపురము స్వానా తన ద్విదృక్షు గాంచకోరి ప్రయమౌ
ఆ ప్రదేశమునకు పయనమయ్యను. జ్ఞాతీన బంధువులను నిర్వృత ఆశయ భౌతికేచ్ఛ లేనివాడు సుఖదేవ గోస్వామి పలకసాగాను. విదురుడు ఆ విధముగా మైత్రేయునికి వందనము కావించి ఆయన ఆజ్ఞను కొని భౌతికేచ్ఛ లేనివాడయ్యను. బంధువులను కాంచ హస్తినాపురమునకు పయనమయ్యను. భాష్యము: సాధు పురుషుడు తన బంధువులను చూడకోరినప్పుడు దాని వెనక ఎటువంటి భౌతికమైన కోరిక ఉండదు. కేవలం వారి లాభము కొరకై అతడు ఉపదేశము నొసగకోరును. విదురుడు కురువంశమునకు చెందినవాడు. బంధువులందరినూ కురుక్షేత్రమున నశించిరని తెలిసినప్పటికీ తన జ్యేష్ఠ సోదరుడకు ధృతరాష్ట్రుని అతడు చూడకోరెను. అతనిని మాయాబంధం నుండి విదురుడు ఉద్ధరింపకోరెను. విదురుని వంటి సాధు మహాత్ముడు తన బంధువులను చూడనేగినప్పుడు వారిని మాయాబంధం నుండి ఉద్ధరించవలనని కోరియుండెను. ఆ విధముగా విదురుడు గురుదేవునకు వందనమిడి కౌరవుల రాజ్య అయిన హస్తినాపురమునకు పయనమయ్యను. చదివిన చదవండి. 37వ శ్లోకం. హరే కృష్ణ. 37వ శ్లోకం. ఏతద్యశృణుయద్రాజన్ రాజ్యం హరియత్పితాత్మనాం ఆయుర్ధనం యశస్వస్తి గతిమైశ్వర్యమాప్నుయాత్. ఏతత్ ఈ యా ఎవరు శృణుయాత్ వినిదరో రాజన్ ఓ పరీక్షణ్ మహారాజా రాజ్యం రాజుల యొక్క హరి దేవదేవుడు శ్రీహరికి అర్పిత ఆత్మనాం తమ జీవితమును అర్పణము కావించిన వారు ఆయు దీర్ఘాయును ధనం ధనమును యశస్సును స్వస్తి శుభమును గతిం జీవితం యొక్క చరమ గమ్యమును ఐశ్వర్యం భౌతిక సంపత్తిని ఆప్నియాత్ పొందగలరు. ఓ రాజా, దేవదేవునికి సంపూర్ణ శరణాగతులైనట్టి ఈ రాజుల చరిత్రమును శ్రద్ధతో వినిన వారు దీర్ఘాయువును ధనమును యశస్సును శుభమును చరమముగా భగవద్ధామమును చేరని మహద్ అవకాశమును సునాయాసముగా పొందగలరు. శ్రీమద్ భాగవతములోని ప్రచేతసులకు నారదముని ఉపదేశమును 4వ స్కందమునందరి 31వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. 4వ స్కందము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ బాబు గారు. హరే కృష్ణ. సో దీంతో మనకి 4వ క్యాంటో కూడా అయిపోయింది, 4వ స్కందం కూడా అయిపోయింది. సో మనం అనుకున్నట్లు శుక్రవారం పూట దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ క్లాస్ అనుకున్నాము. సో నెక్స్ట్ వచ్చే వారమే శుక్రవారం కాబట్టి నెక్స్ట్ క్లాస్ శుక్రవారం కాబట్టి నెక్స్ట్ క్లాసే దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. మరి ఆ రోజు శ్రావణ శుక్రవారం 6 గంటల క్లాసు పర్వాలేదా? పర్వాలేదమ్మా. 6కమ్మా. రేపు శుక్రవారం పర్వాలేదే. రేపు శుక్రవారం 1వ తారీఖు ప్రభు కూడా అదే స్టార్ట్ చేస్తారు, మనం కూడా అదే స్టార్ట్ చేస్తాం. అంటే ఆయన వారం చేస్తారు, బట్ మనం స్టార్ట్ చేస్తాం. ఓకే. సో దేవాదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ బుక్ మీ దగ్గర ఉంటే సరే, లేని పక్షంలో బుక్ నేను స్క్రీన్ మీద పెడతాను. స్క్రీన్ చూసి చదవాల్సి వస్తుంది. సెల్ ఫోన్ నుంచి లాగిన్ అయిన వాళ్ళు కొంచెం కష్టం అవుతుందేమో చూసుకోండి. స్క్రీన్ మీద చూసి అంటే అందరి దగ్గర ఉండాలి పుస్తకం. ఎవరిదైనా లేకపోతే నాకు చెప్పండి, నేను పంపించగలను. 5th క్యాంటో కాదా ప్రభుజీ? మంగళవారం 5th క్యాంటో అమ్మా. శుక్రవారము శ్రీకృష్ణ పరమాత్మ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ బుక్ మొదలు పెట్టుకుని అది 90 చాప్టర్స్ అవి మనకి 2-3 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత శుక్రవారం చైతన్య చరితామృత చదువుకుంటాం. మంగళవారం భాగవతం, శుక్రవారం చైతన్య చరితామృతం. చైతన్య చరితామృతం కూడా బుక్ మీద పెడతారా? ఆన్లైన్ లేదమ్మా. బుక్ చైతన్య చరితామృతము ఆన్లైన్ లేదమ్మా. బుక్ ఫొటోస్ ఏమన్నా పెడతారా చదవడానికి? నేను తెచ్చుకోలేదు కదా ప్రభు. ఆయన మీరు ఎప్పుడు ఎన్నాళ్ళు ఉంటారమ్మా? నేను వచ్చేసాను ప్రభుజీ అమెరికాకి. అమెరికాలో లేదా మీ దగ్గర చైతన్య చరితామృతం సెట్ లేదా మీ దగ్గర? లేదు ప్రభుజీ. చూద్దామమ్మా, మీకు సెట్ ఎలాగలా పంపించడానికి చూద్దాం. మనం వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు. 2-3 క్లాసుల ముందు నుంచి డిస్కస్ చేస్తున్నాం అమ్మా ఇది. ఎందుకంటే మొదటి నుంచి అనుకున్నాం చైతన్య చరితామృతం కూడా చదవాలి అని. 4 స్కందాలు మినిమం మీరు చదివిన తర్వాత మైండ్ సెట్ వెళ్ళొద్ది అనుకున్నాము. సో అనుకున్న దాని ప్రకారమే వెళ్దామని. ఏమా మనకి అలా 3 నెలలు పడుతుంది. ఇది ఒక వారానికి 1 క్లాసే చెప్తున్నా అంటే 12 క్లాసులు అంటే
3 నెలలు అంటే 12 క్లాసుల్లో అవ్వకపోవచ్చు, ఎందుకంటే పుస్తకం 90 చాప్టర్స్. మొదలు పెట్టారా ప్రభుజీ ఆల్రెడీ? ఇప్పుడే మొదలు పెడుతున్నారా? రేపు శుక్రవారం మొదలు పెడతారు. రేపు శుక్రవారం నుంచి మొదలు పెడతారు. ఇది దేవాది దేవుడిని శ్రీకృష్ణ పరమాత్మ అదే ప్రభుజీ. మీ దగ్గర ఉండాలమ్మా మీరు. ఉంది ప్రభుజీ. సో ఇంకెవరైనా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకెవరైనా వచ్చి జాయిన్ అవుతానంటే చెప్పండి, నేను గ్రూప్ లో మెసేజ్ పెడతాను, మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు శుక్రవారం క్లాస్ గురించి. కనీసం నేను చదివే వరకన్నా ఒక ఫోటో పెడితే చదువుతాను ప్రభుజీ. మీకు పుస్తకాలు ఈ లోపల టైం పడుతుందమ్మా. ముందు చైతన్య చరిత్ర, ఇది శ్రీకృష్ణుడు దేవాదేవుడైన శ్రీకృష్ణుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఆ బుక్ మీరు చదివేసరికి మనకు 4 నెలలు పట్టేస్తుంది, 3-4 నెలలు. ఈ లోపల మీకు పుస్తకాలు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, మోస్ట్లీ నేను వస్తానమ్మా అక్టోబర్లోని డల్లాస్, అప్పుడు నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? సో దట్స్ ద థింగ్ ఆన్ దట్. అయితే రేపు 6 చదివి